నేను కానీ పాట మా అమ్మాయి నా మేనకోడలు జ్ఞాపకం చేసింది. మరి తన పేరు చెప్తే తనకి ఇష్టమో లేదో అందుకే నేను చెప్పట్లేదు. అయితే ఈ పాట పాడండి మామయ్య అని అడిగింది. ఆ పాట పాడుకుందాం. చాలా పాత పాట, పాపులర్ సాంగ్, అందరికీ ఇష్టమైన పాట, ఎవ్రీ వన్స్ ఫేవరెట్. ప్రభువా నే నిన్ను నమ్మి 201 పాట మనం పాడుకుందాం. బాబు బి మేజర్ ఇవి చూద్దాము. ప్రార్థన చేద్దాం. సులక్షణమ్మ అజయ్ల యొక్క కుమార్తె అద్వితీయ చాలా జ్వరంతో వణికిపోతూ ఉందంట. ఇప్పుడే సులక్షణమ్మ ఫోన్ చేసింది, ఫోన్లో ఉన్నారు. ప్రార్థన చేద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రము నాయన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రేమ కలిగిన మా ప్రభు, ఆపత్కాలం ముందు నమ్ముకోదగిన సహాయకుడా, ఇలాంటి ఎమర్జెన్సీలో ఆశ్రయించడానికి నీ పాదములు తప్ప మాకు ఇంకో దిక్కు లేదు నాయనా. నీ పాదములను, నీ గాయాలను, నీ ప్రేమను, నీ యొక్క శక్తిని మేము ఆశ్రయిస్తున్నాం. అద్వితీయ చాలా జ్వరంతో బాధపడుతూ ఉంది. చిన్నారి బిడ్డ, ఇటీవలనే ఫస్ట్ బర్త్డే అయిపోయింది ప్రభువా. ఆ చిన్న శరీరం తట్టుకోలేని జ్వరం వణికిపోతూ ఉంది. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఏకనామని యేసునామములో అద్వితీయులు ఉండే జ్వరమును, జ్వర కారణమైన ఇన్ఫెక్షన్ను యేసు రక్త బల ప్రభావ మహిమలతో కొట్టి పారవేస్తున్నాం తండ్రి. యేసునామంలో అద్వితీయకు ఇప్పుడే స్వస్థత కలగని ఆజ్ఞాపిస్తున్నాం. ఈ సేవకుని మాట, నీ సంఘ కన్యక పలికిన మాట మీరు రూఢీపరచండి. ఇప్పుడే బిడ్డకు వెంటనే విడుదల ఇచ్చి స్వస్థత కలిగిందనే శుభవార్తతో ఈ సమాజ కూటం అంతంలో మేము ఆనందించడానికి సహాయం చేయండి. కుమార్తె ఆరోగ్యంగా ఆనందంగా పెరిగి పెద్దదై జీవితంలో స్థిరపడి యెహోవా యందు భయభక్తులు కలిగి కొనియాడబడే స్త్రీగా ఈ లోకమంతా వెలుగై ప్రకాశించడానికి ప్రభు సహాయం చేయండి. మీరు విన్నారు, ఆమెన్ అన్నారు, పాపను ముట్టారు, జ్వరం పారిపోయింది. నీకు స్తోత్రం. యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. కొబ్బరి నూనెతో సెలవు కొడతాయమ్మా పాప నుదుట. గాడ్ బ్లెస్ యు. ఇది ఇప్పుడు నేను బి మేజర్. ప్రభువా నిన్ను నమ్మి చాలా బేస్ అయిపోయిందాం. సి షార్ప్ నేను చూద్దాం. దిస్ ఈజ్ కంఫర్టబుల్. ప్రభువా నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను, నరులేమి చేయగలరు, భయమే లేదు నాకు. నరులేమి చేయగలరు, భయమేమి లేదు నాకు. ప్రభువా నిన్ను నమ్మి గర్విష్ఠ
పరభావమిల్చుచూడ ప్రభువానా ప్రక్కనుడి తప్పించినావు ప్రభువానా ప్రక్కనుడి తప్పించినావు ప్రభువానే నరులేమి చేయగలరు భయమేమి లేదు నాకు నరులేమి చేయగలరు భయమేమి
దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నేను 6 సంవత్సరాలు ఉన్నప్పుడు యేసు ప్రభువుని నా హృదయంలో చేర్చుకున్న తర్వాత మొట్టమొదట నేర్చుకున్నటువంటి పాట ఇదొకటి. దీన్ని వెనువెంటనే ఆనందముగా ఇంపైన కానాన్. ఈ 2 పాటలు నన్ను చెక్కినటువంటి పాటలు. దేవునికి స్తోత్రం. నేను పుట్టినప్పటి నుంచి సైతానుకు నా జీవితం మీద చాలా ఆసక్తి. నా మీద టార్గెట్ పెట్టేవాడు, వీడిని ఎట్లాగైనా పాడు చేయాలని. వాడు అప్పటి నుంచే నాకు 3 సంవత్సరాలు ఉన్నప్పుడు ముందు సైతాను కనపడ్డాడు నాకు. లేచే ఉన్నాను మధ్యాహ్నం 2 గంటలకు నా దగ్గరకు వచ్చి మాట్లాడాడు. ఏమనుకుంటున్నావురా నువ్వు, నిన్ను చంపేస్తా నేను చూడు అని చెడ్డ మాటలు తిట్టాడు. గట్టిగా అరిశాను. అమ్మ అని అరిస్తే అమ్మ లోపలించి పరిగెత్తుకొచ్చింది. ఏమైందంటే కుందేలు ఆకారంలో వచ్చాడు. ఇంత ఎత్తుంది ఆ కుందేలు. మనిషి భాషలో మాట్లాడుతుంది, నడుస్తుంది, ఇట్లా ముఖం కుందేలులాగా ఉంది, మనిషిలాగా మాట్లాడుతుంది. సైతాన్ వచ్చాడురా, వాడిని నేనేం చేయలేడు. ఇదే వాడు చేసేది ఏంటంటే భయపెట్టడం, అంతకన్నా వాడు చేసేది ఉండదు అని నా కొరకు అమ్మ శిలువ గుర్తేసి ప్రార్థన చేసింది. అప్పటి నుండి వాడు నా మీద గురి పెట్టాడు. అయితే దేవుడు వాడికి అవకాశం ఇవ్వలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సైతాను నన్ను ముట్టుకోకముందే యేసయ్య నన్ను పట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నన్ను చంపాలని చాలా ప్రయత్నం చేశాడు, ఎన్నో ప్రయత్నాలు. కానీ ప్రతి సందర్భంలో దేవుడు నన్ను కాపాడాడు. ఈ 2 పాటలు నేను అప్పుడు నన్ను 6 ఏళ్ళు ఉన్నప్పుడు అమ్మ నన్ను రక్షణానుభవంలోకి నడిపించింది. ఈ పాట తర్వాత అది ఆనందముగా ఇంపైన కానాన్ ఎన్నోసార్లు కన్నీళ్లతో పాడుకునేవాడిని. బురద నుండి నన్ను లేవనెత్తి, మరి యవ్వన కాలమున నన్ను ఆదరించను, లేవనెత్తావు అని ఆ పశ్చాత్తాప గీతము నీ కొరకే. ఈ 2 పాటల్లో ఉన్న ఒకటే కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే ఎన్నాళ్ళు బ్రతికి ఉన్నా నిన్నే సేవించుది. అందులో కూడా ఆఖరి చరణం అలాగే ఉంటుంది. ఆ 2 నా హృదయాన్ని తాకినాయి అన్నమాట. అయితే ఇప్పుడు ఈ ఆఖరి చరణం నేను తిరిగేసి పాడినని మీలో కొంతమంది అనుకున్నారు, తడబడ్డారు. అయ్యగారు రాంగ్ ఎత్తుకున్నాడని. ఎందుకు ఎత్తుకున్నానో నేను చెప్తున్నా. ఈ పాట ఒరిజినల్గా ఐపీసీ బుక్లో ఎవరో పెద్దలు రాశారు, నాకు వాళ్ళ పేరు కూడా తెలీదు. ఇలాగే రాయబడి ఉంది, నన్ను ఆదుకుంటేవీవు, నన్ను ఆదరించినావు, కొన్నావు, నన్ను మన్నించినావు అనే ఉంటుంది. ఇలాగే ఉంటుంది. నేనే దాన్ని దిద్దుబాటు చేశా, సంస్కరించా. చాలా పాటలు నేను సంస్కరించా. ఎందుకంటే మన జీవితంలో మొదట జరిగే అనుభవం ఏంటో చెప్పండి. శ్రమలో ఉన్నప్పుడు దేవుడు వచ్చి ఆదరించి ఆదుకోవడం ముందు జరుగుతుందా? యేసు రక్తము చేత మనం కొనబడి విమోచింపబడడం ముందు జరుగుతుందా? వాట్ హ్యాపెన్స్ ఫస్ట్? ముందు యేసు రక్తము ద్వారా విమోచింపబడిన తర్వాత జీవిత యాత్రలో దేవుడు మనల్ని ఆదరిస్తాడు, అవసరం ఉన్నప్పుడు ఆదుకుంటాడు. అవునా కదా? కనుక ముందు కొన్నావు నీవు నన్నంటే నా రక్షణ అనుభవం. తర్వాత నేను శ్రమలో ఉన్నప్పుడు నువ్వు వచ్చి ఆదుకున్నావు. ముందు రక్షించావు, తర్వాత ఆదుకున్నావు. అంతేగాని ముందు ఆదుకున్నావు తర్వాత రక్షించావు కాదు. ముందు రక్షించాడు, తర్వాత కష్టకాలంలో ఆదుకున్నాడు. కనుక నేను అది ఇటు పెట్టాను, అది అటు పెట్టాను. అట్లాగే పాడితే బాగుంటుంది, మీనింగ్ఫుల్గా ఉంటుంది. మీరు కూడా ఆత్మలో ఆనందించగలుగుతారు. అది రివర్స్ చేయండి. ముందు కొన్నావు నీవు నన్ను, మన్నించినావు అంటే ముందు పాపక్షమాపణ కదా. మన్నించడం అంటే పాపక్షమాపణ.
యేసు రక్తం పెట్టి కొన్నాడు, ఖరీదిచ్చి కొన్నాడు, మన పాపాలన్నీ క్షమించాడు. అది రక్షణ అనుభవం. తర్వాత జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు ఆయన ఆదరించినాడు, ఆదుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మంచిది. దేవుని పరిశుద్ధ వాక్యంలో నుండి క్లుప్తమైనటువంటి వాక్య సందేశం కొరకు మనం జకర్యా ప్రవచన గ్రంథం కొన్ని ప్రకటనలు ఉన్నాయి, గమనించండి. రేపు 18వ తారీఖు, ఇవాళ 16 కదా, 15 అయితే రేపు సోమవారం 16, మంగళవారం 17, బుధవారం 18 కదా. బుధవారం 18వ తారీఖు ఓలీవల కొండ అనే ప్రత్యేకమైన కార్యక్రమం యథార్థవాది ఛానల్ ద్వారా ప్రత్యేకమైన స్టూడియో, మన స్టూడియో కాదు, మన పేరేందండి, శుభవార్త వారి స్టూడియోలో అద్భుతమైన కార్యక్రమం జరగబోతూ ఉంది. దాని కొరకు అందరూ ప్రార్థించండి, పాల్గొనండి. లైవ్లో మీరు కూడా జాయిన్ కావచ్చు, ప్రశ్నలు అడగవచ్చు. అక్కడ కూర్చున్న కొంతమంది కూడా ప్రశ్నలు అడుగుతారు. గురుపీఠం మీద నేను కూర్చుంటాను. దేవుడు సహాయం చేసిన రీతిగా సమాధానాలు ఇచ్చి ఒక్కొక్క రోజు ఒక్కొక్క టాపిక్ పరిష్కరించేస్తూ ఉంటాం. ఫస్ట్ తీసుకున్న సబ్జెక్ట్ ఏంటంటే మానవుడు జన్మతో పాపా కాదా అనేది 18వ తారీఖు. మీకందరికీ దాని టైమింగ్స్ అవన్నీ కూడా మీకు గ్రూప్లో షేర్ అవుతాయి. అందరూ కూడా జాయిన్ అవ్వండి. ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా మీరు ఈ సమాచారం షేర్ చేయండి. అక్టోబర్ 2వ తారీఖున జగద్గిరిగుట్ట అగాపే సంపూర్ణ సువార్త సంఘం పాస్టర్ తోట నరసింహులు గారు, సువర్ణమ్మ గారు నడిపిస్తున్నటువంటి అగాపే సంఘ ప్రార్థన మందిరంలో ప్రత్యేకమైన స్త్రీల సమాజ కూడిక అక్టోబర్ 2న ఉదయం 10 గంటల నుండి జరుగుతుంది. నేనే అక్కడ ఉండి వాక్య పరిచర్య చేస్తాను. అవకాశం ఉన్నవారు స్త్రీలందరూ ఆహ్వానితులే. పురుషులు కూడా మీరు లైవ్లో మీరు వాక్యం వినొచ్చు. వాక్యం స్త్రీలకైనా పురుషులకైనా ఒకటే వాక్యం. స్త్రీల బైబిల్ వేరు, పురుషుల బైబిల్ వేరు లేదు కదా. కానీ అందరూ వస్తే అక్కడ చిన్న ప్లేసు, కూర్చునే అవకాశం ఉండదు. రావద్దని ఎవరిని నిషేధించడం కాదు, స్త్రీలకు మనం అవకాశం ఇద్దాం. కాబట్టి స్త్రీలందరూ తప్పకుండా రండి, మీకు భోజనాలు ఉంటాయి. అందరూ సహవాసంలో ఒకరినొకరు ప్రోత్సహించుకొని మనం ప్రభువులో ముందుకు సాగుదాం. పురుషులు కూడా ఎవరైనా రావాలనుకుంటే తప్పకుండా మీకు అవకాశం ఉంది. ఎవరిని నిషేధించటం లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్. లైవ్లో ఉంటుంది మెసేజ్. ఇంకా మూసుకునేది దాచుకునేది ఏం లేదు. సో యు ఆర్ ఆల్ వెల్కమ్. బట్ స్పెషల్లీ ఫర్ విమెన్ అక్టోబర్ 2 జగద్గిరిగుట్ట ZPHS ఆపోజిట్గా ఉన్న తోట నరసింహులు గారి గృహంలో జరుగుతుంది స్త్రీల సమాజ కూడిక. తర్వాత ఖమ్మం జిల్లాలో వరద బాధితులకు సహాయం చేయడానికి 2వ విడత ఓఫిర్ మినిస్ట్రీస్ అనుబంధ సంస్థ అయినటువంటి స్నేహశీల చారిటబుల్ ట్రస్ట్, లక్కోజీ ఈశ్వరరావు గారు, కాకినాడ దాస్బాబు గారు, అలాగే విజయవాడ పాస్టర్ దయాసాగర్ గారి సంఘ సభ్యులు, ఇంకా అనేక మంది ఇతర సహకారులు, డేవిడ్ రాజు గారు అని అక్కడ ఉన్నారు, వారు అందరూ కలిసి 2వ విడత సహాయానికి వెళుతున్నారు. మన ఖమ్మం జిల్లా శామ్యుల్ పాల్ గారు సంఘం నుండి 50,000 రూపాయలు నిన్ననే విరాళంగా ఇచ్చారు. మరి నేను కూడా రేపు ఇంకో 10,000 లాస్ట్ టైం పంపాను, రేపు కూడా మళ్ళీ 10,000 పంపిస్తాను నా వ్యక్తిగత కానుకగా. అలా మీరు ఇంకెవరైనా ఇవ్వాలనుకుంటే మీకందరికీ ఆహ్వానము. పాస్టర్ లక్కోజీ ఈశ్వరరావు గారి డైరెక్ట్గా ఆయన అకౌంట్కు పంపించేసేయండి. నాకు పంపినా నేను పంపిస్తాను, కానీ ఒకసారి నేను మర్చిపోతాను. ఇది పెద్ద వరద, ఇక్కడ గోదావరి వరద వచ్చినట్టు ఉంటుంది. రావడం పోవడం ఒకసారి నాకు జ్ఞాపకం ఉండదు. అందుచేత మీరు డైరెక్ట్గా దాస్బాబు గారి అకౌంట్కి వేస్తే కానుకలు వేస్తే మంచి. ఎంతైనా మీరు అవకాశం ఉంటే వేయండి. ప్రేరేపణ లేకపోతే మీ మీద బలవంతమేమీ లేదు. మానవతా ధర్మం ఇది. అక్కడ భయంకరమైన పరిస్థితులు. ఒక కుటుంబం బ్రతుకుతూ ఉంది, 4 జిరాక్స్ మెషిన్లు పెట్టుకొని బ్రతుకుతున్నారు. ఈ వరదలో 4 జిరాక్స్ మెషిన్లు కొట్టుకుపోయినాయి. అదొక్కటే వాళ్లకు రొట్టెముక్క ఆధారం.
వాళ్ళు వేసుకునే బట్టలు ఉన్నటువంటి ట్రంక్ పెట్టెలన్నీ కొట్టుకుపోయినాయి, బీరువాలు కొట్టుకుపోయినాయి. తొడుక్కోవడానికి 2 జత లేదు, ఒంటి మీద ఉన్న బట్టలు తప్ప. బియ్యం ఇచ్చారు కొంతమంది, వండుకుందామంటే గిన్నెలు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో చాలా దారుణంగా దెబ్బతిన్నారు. వారు ఏ మతం అయితేనే మనుషులే కదా. మనం ఒక మతానికి హెల్ప్ చేయట్లేదు, మానవత్వంతో సాటి మనుషులకు మనం సహాయం చేస్తూ ఉన్నాం. హెల్పింగ్ కిట్ అనేది ఒకటి, కట్టుకునే బట్టలు, కప్పుకునే దుప్పట్లు, కొంత ధాన్యము, ఏదో మనకు తోచిన రీతిని, మనకు చేతన రీతిని మనం సహాయం చేస్తున్నాం. కేరళలో వయనాడు జిల్లాకు కూడా వెళ్ళాలని ప్రయత్నం చేశాం. అయితే అక్కడ ఉన్నటువంటి సేవకులు ఏం చెప్పారంటే, ప్రభుత్వము నుండి, స్వచ్ఛంద సంస్థల నుండి చాలా హెల్ప్ వచ్చేసిందండి. ఇప్పుడు మీరు ఇక్కడికి రావడం వేస్ట్ అండి. ఇప్పుడు మీరు ఇచ్చే హెల్ప్ ఎక్కడ పెట్టుకోవాలనే ఆ సమస్యలో మేము ఉన్నాము. సో కైండ్లీ డోంట్ వేస్ట్ యువర్ టైం అని ఆ కేరళ వయనాడు జిల్లాలో ఉన్నటువంటి దైవజనులు చెప్పారు. అందుకు అక్కడికి వెళ్ళలేదు. కానీ ఇప్పుడు విజయవాడ మునిగిపోయిందని గవర్నమెంట్ కానీ స్వచ్ఛంద సంస్థలు అందరూ విజయవాడ మీద దృష్టి పెట్టి ఖమ్మంను వదిలేశారు. కనుక ఇప్పుడు ఖమ్మం మీద మనం దృష్టి పెట్టాం. దయచేసి అవకాశం ఉన్నవారు మంగళవారం అనుకుంటున్నారు, మంగళవారం కానీ బుధవారం కానీ వెళ్తారు. వీరైతే నేను కూడా వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నా, కానీ నాకు పూటకో కూటమి ఉంటావు, ఎన్నో కార్యక్రమాలు. కనుక ప్రభు చిత్తమైతే నేను కూడా వెళ్తాను. 1 గంట 2 గంటల కొరకు వెళ్ళి పరామర్శించి ప్రార్థన చేసి వస్తాను. అదంతా మీకు లైవ్లో వస్తుంది. లెట్ us get involved in the troubles and problems of our fellow human beings, irrespective of religion and caste and creed. ఇంకా ఏముంది బ్రదర్ ప్రకటన? సత్తెనపల్లిలో కూడా ఈరోజు ఒక కొత్త సంఘం ఆరంభించబోతున్నారు. సత్తెనపల్లి చుట్టుపక్కల ఆల్రెడీ లైవ్లో ఉన్నాను, ఇంటర్నెట్లో అందరూ వింటున్నారు. గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ళ, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు దయచేసి కాంటాక్ట్ అవ్వండి. ఈ సాయంత్రం సంఘారాధన ప్రారంభమవుతుంది. పాస్టర్ ప్రదీప్ ఆ సంఘాన్ని నడిపిస్తారు. వివరాల కొరకు పాస్టర్ వెంకటేష్, పాస్టర్ ప్రభు కుమార్ ఆర్ పాస్టర్ ప్రదీప్ ఎవరినైనా మీరు, లేకపోతే జయప్రకాష్ గారు ఉన్నారు అక్కడ, పాస్టర్ గారు, ప్రదీప్ యొక్క మామగారు, వీళ్ళెవరిని కనుక్కున్నా మీకు సమాచారం అందుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే వెళ్ళలేరు. ఆ ఏరియాలో ఉన్నవాళ్ళు తప్పకుండా సత్తెనపల్లిలో అగాపే సంపూర్ణ సువార్త సంఘ బ్రాంచ్ ఓపెన్ అవుతుంది. ఆ ప్రాంతంలో ఉన్న సత్యాన్వేషకులకు ఆహ్వానం. తర్వాత ఢిల్లీలో ప్రేమ్చంద్ ప్రదీప్, కాకినాడ ప్రదీప్ ఆయన పేరు వచ్చి ప్రేమ్చంద్, హీజ్ ప్రేమ్చంద్ సత్తెనపల్లిలో ఆరంభిస్తున్నాడు. అక్కడ కాకినాడలో ప్రదీప్ కూడా కొత్త సంఘం ఆరంభించాడు, అందుకే నేను కన్ఫ్యూజ్ అయ్యాను. ఇద్దరి పేర్లు పిఆర్తోనే ప్రారంభమవుతుంది, కంప్యూటర్ కన్ఫ్యూజ్ అయింది. సో ఇక్కడ ప్రేమ్చంద్ సత్తెనపల్లిలో ఈరోజు సాయంత్రం కొత్త సంఘం ఆరంభిస్తారు. ఢిల్లీలో ఆల్రెడీ పాస్టర్ సదాశివరావు సంఘం ఆరంభించారు. వారి కొరకు అందరూ కూడా ప్రార్థన చేయండి. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి తెలుగు క్రైస్తవులు ఎవరైనా ఉంటే మా కేంద్ర కార్యాలయాన్ని కానీ, అబ్బులు గారిని కానీ, లక్ష్మణ్ గారిని కానీ, పాస్టర్ ప్రభు కుమార్ని కానీ, పాస్టర్ సదాశివరావు గారిని కానీ మీరు సంప్రదించండి. మీకు గ్రూపుల్లో వీళ్ళ పేర్లన్నీ, వాళ్ళ యొక్క ఫోన్ నంబర్స్ కూడా మీకు పంపించబడతాయి. సో ఆల్ ద తెలుగు క్రిస్టియన్స్ ఇన్ అండ్ అరౌండ్ న్యూ ఢిల్లీ ఆర్ వెల్కమ్ టు అగాపే ఫుల్ గాస్పుల్ చర్చ్ ఓఫిర్ మినిస్ట్రీస్ బ్రాంచ్ చర్చ్ ఇన్ న్యూ ఢిల్లీ. అందరికీ ఆహ్వానం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూలవాక్యం ఏం చెప్పాను గుర్తుందా? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా సంతోషం. జకరియా 3వ అధ్యాయం.
ఎక్కువసేపు నేను మాట్లాడను, ఒక అరగంట అనుకుంటున్నాను, 5-10 నిమిషాలు ఎక్కువ కావచ్చు, నేను ముగించి వేస్తాను. తర్వాత ప్రణాళిక గ్రంథాల పరీక్షలలో బహుమతి విజేతలకు బహుమతి ప్రదానం జరుగుతుంది. జకరియా ప్రవచన గ్రంథం 3వ అధ్యాయము 9వ వచనం. యెహోషువ ఎదుట నేనుంచిన రాతిని తెరిచూడుడి. ఆ రాతికి 7 నేత్రములున్నవి, దాన్ని చెక్కడపు పని చేయువాడను నేను. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. మరియు ఒక్క దినములోగానే నేను ఈ దేశము యొక్క దోషమును పరిహరింతును. ఆ దినమున ద్రాక్ష చెట్ల క్రిందను అంజూరపు చెట్ల క్రిందను కూర్చుండుటకు మీరందరూ ఒకరిని ఒకరు పిలుచుకొని పోవుదురు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవము కలిగిన మా మిక్కిలి గొప్ప దేవా, సర్వాశీర్వాదముల మూల కారణభూతుడా, సహాయము చేయండి. ఈ ఆరాధన కూటములో ఇంతవరకు పరిశుద్ధ సమాజ కూటంలో, పునరుద్ధాన దినపు సమాజ కూటంలో ప్రతి ఘట్టములో ప్రారంభ ప్రార్థన మొదలుకొని నీకు స్తుతి పాటలు పాడే సమయములోను, ప్రభురాత్రి భోజనము కొరకైన సిద్ధపాటు వాక్య ధ్యాన సమయములోను, ప్రభురాత్రి భోజనంలో పాల్గొనే శుభ సమయంలోను నిన్ను స్తుతించి ఆరాధన చేసుకునే మా బీద కానుకలతో విశ్వానికి ఐశ్వర్యవంతుడమైన ఐశ్వర్యానికి ఊటవయ్యున్న నిన్ను మా పేద కానుకలతో ఆరాధించే సమయంలో కూడా మీరు తోడుగా ఉండి మా బీద కానుకలు అంగీకరించి మమ్ము దీవించినారు. మీకు స్తోత్రము తండ్రి. మేము చేసిన ప్రార్థనలన్నీ మీరు ఆలకించి స్వస్థతను, ఆదరణను, క్షేమమును అందరికీ ఇచ్చినందుకు నీకు స్తోత్రం. లేచి తిరిగి మా ఇళ్ళకు వెళ్ళక ముందు ఒక్కసారి మీరు మాతో మాట్లాడి మమ్ము దీవించి నీ యొక్క పరిశుద్ధాత్మ ఆనందముతో మమ్ము నింపి ఆనందభరితులుగా ఈ లోకములోనికి మండుచున్న దివిటీలుగా తీసుకువెళ్ళమని యేసయ్య నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, కొద్దిసేపే మాట్లాడదామని ఉద్దేశిస్తున్నాను కనుక ప్రతి మాట మీరు జాగ్రత్తగా వినాలని మనవి చేస్తున్నాం. భవిష్యత్తు మనకందరికీ ప్రాముఖ్యం. భవిష్యత్తు, రేపేమి జరగబోతుందో, రేపు ఎలా ఉండబోతున్నానో, నేను ఈ భూమి మీద భవిష్యత్తు ఎలా ఉంటానో తెలీదు. ఈ లోకాన్ని వదిలేసిన తర్వాత భవిష్యత్తు ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరూ ఆలోచించవలసిన విషయం. గడిచిపోయిన దాన్ని తలంచుకొని దుఃఖపడుతుంటే ప్రయోజనాలు ఏమీ లేవు. డిప్రెషన్ వస్తుంది, బాధ కలుగుతుంది, బ్రతుకు మీద విరక్తి కలుగుతుంది. వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడమన్నాడు పౌలు భక్తుడు. అంత మాత్రాన వెనుకున్నవన్నీ పనికిరానివి అనుకోవద్దు. గతం అనేది కూడా ముఖ్యమే. ఎందుకంటే భవిష్యత్ అనేది గతం మీద ఆధారపడి ఉంది. Our future depends on the past. Our future depends on our past అనలేదు నేను. Our future depends on the past అన్నా, not our past. మన భవిష్యత్తు మన గతం మీద ఆధారపడి ఉండదు, కానీ గతం మీద ఆధారపడి ఉంటుంది. మన గతం కాదు, విశ్వ చరిత్రలో గతం, ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద యూనివర్స్
గత కాలంలో కొన్ని సంగతులు జరిగినాయి. ఆ చరిత్ర మీద ఆధారపడి మన ప్రస్తుతం నడుస్తూ ఉంది. విశ్వ చరిత్రలో గతంలో జరిగిన సంఘటనలను బట్టి మన భవిష్యత్తు షేప్ చేయబడుతూ ఉంది. యువర్ ఫ్యూచర్ డిపెండ్స్ ఆన్ వాట్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్, ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద యూనివర్స్. అందుకే గతాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకే ప్రణాళికా గ్రంథములలో ఒకటిగా దేవుడు విశ్వ చరిత్ర అనే గ్రంథాన్ని 7వ గ్రంథంగా రాయించాడు. హిస్టరీ అంటే ఒక ఫన్నీ వే, దాన్ని ఒక పెద్ద మనిషి ఎవరో మరి దాన్ని ఫన్నీగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. హిస్టరీ, వాట్ ఈజ్ హిస్టరీ అంటే, హీ అంటే అతడు, స్టోరీ అంటే కథ. హిజ్ స్టోరీ, హిజ్ స్టోరీ, హిస్టరీ ఈజ్ హిజ్ స్టోరీ. ఎవడో ఒకరిని గురించి మాట్లాడుకోవడం, అశోకుడు, అలెగ్జాండర్, ఎవడో ఒకరిని గురించి మాట్లాడుకుంటా, అది హిజ్ స్టోరీ అని ఫన్నీగా నవ్వు తెప్పించే మాటగా ఒక పెద్ద మనిషి అన్న విషయం వాస్తవానికి ఒక ఆధ్యాత్మిక మహాసత్యం, ఎ ట్రెమెండస్ స్పిరిచువల్ ట్రూత్. అతడు అనేవాడు ఒకడు ఉన్నాడు. అతడు, హిస్టరీ ఆఫ్ ద యూనివర్స్ ఈజ్ హిజ్ స్టోరీ. విశ్వ చరిత్ర అంటే అతని కథ. అతడు 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 ఒకడెవరో ఉన్నారు. ఆ ఒకడు అనేవాడు అగోచరుడు, అత్యంత అగోచరుడు, మనకు అత్యంత అవసరమైన వాడు. అసలు అర్థం కాడు, కానీ ఆయన లేకుండా మనం బ్రతకలేం. ఆయన గురించి ఆలోచించకుండా మనం బ్రతకలేం. ఆయనను గురించి ఎక్కువ మాట్లాడేవాళ్ళు ఎవరు తెలుసా? ఆయన లేడు అనేవాళ్ళే. దేవుణ్ణి గురించి ఎక్కువ మాట్లాడేది నాస్తికులే. ఒక నాస్తికుడు నా దగ్గరికి వచ్చి, దేవుడు లేడండి ఓఫీర్ గారు, మీరు సమాజాన్ని పాడు చేస్తున్నారండి అన్నాడు. అవునా, కూర్చో బాబు, ఇప్పుడు ఏమన్నావు మళ్ళీ చెప్పు. దేవుడు లేడు అన్నాను. అవునా, దేవుడు లేడంటే ఎవరు లేరుని అంటే తెలీదా మీకు? ఈ పదార్థ ప్రపంచమంతటిని సృష్టించిన వాడు లేడు. ఆయన్ని నమ్ముకున్న వాళ్ళందరూ ఎవరినైతే కీర్తిస్తున్నా అతడు లేడు. మనుషులు కష్టాల్లో ఉంటే వచ్చి ఆదుకునేవాడు లేడు. రక్షకుడు లేడు, సృష్టికర్త లేడు, విమోచకుడు లేడు, సహాయకుడు లేడు అని చెప్తున్నాడు. ఎవరెవరు లేరో ఆ ఇమేజ్ అంతా నీ బుర్రకాయలోనే ఉంది. అదే కదా దేవుడు ఉండడం అంటే అని చెప్పా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నారండి, కన్ఫ్యూజ్ చేస్తున్నారండి. అరే యూ ఫెలో, ఆల్రెడీ యు ఆర్ కన్ఫ్యూజ్డ్. నువ్వు కన్ఫ్యూజన్లో ఉండి నా దగ్గరికి వచ్చావు. పిచ్చిమాకు నీ కన్ఫ్యూజన్ క్లియర్ చేస్తున్నా. గాడ్ ఈజ్ నోవేర్ అని ఒక ఆయన రాశాడు. అన్ని అతికిచ్చే అక్షరాలు ఉంటాయి కదా, మ్యాగ్నెటిక్ ఇట్లా బోర్డుకు పెట్టుకుంటే అతుక్కుంటాయి. గాడ్, జీఓడి, గ్యాప్, ఈజ్, ఐఎస్, ఈజ్, గ్యాప్, నోవేర్, NOWHERE, నోవేర్. గాడ్ ఈజ్ నోవేర్ అని రాశారట. ఒకడెవడో నాలంటోడు పోయి, కరెక్ట్ రాసావు కదా అన్నాడు. దేవుడు లేడు అంటే, అరే కరెక్ట్ చెప్పావు కదా బాబు, చాలా బాగా చెప్పావు. ఏమైనా పిచ్చి పట్టిందా, లేకపోతే నన్ను ఏమైనా గేలి చేస్తున్నావా, వెటకారమా? దేవుడు లేడు లేడు అని చెప్పి నువ్వు దేవుడు ఉన్నాడని బోధించుకొని బతుకుదేరువే భక్తి నీకు బ్రతుకుదేరువు. దేవుడు ఉన్నాడు అందరు నమ్ముకోమని చెప్పి బ్రతికే వెళ్ళమారుస్తున్నావు, బ్రతికే నువ్వు వెళ్ళదీస్తున్నావు. ఆస్తికుడివి. దేవుడు లేడని నేను రాస్తే బాగా రాశానంటే ఏంటి అంటే, యు రోట్ ఆల్ ది లెటర్స్
రైట్, బట్ ద గ్యాప్స్ ఆర్ రాంగ్ అని. గాడ్ ఈజ్ నోవేర్ ఉంది కదా, NOW తర్వాత గ్యాప్ పెట్టాడంట. గాడ్ ఈజ్ నౌ హియర్, గాడ్ ఈజ్ నౌ హియర్. ఉండుట లేకుండుట. నాకు 18 ఏళ్ళ ప్రాయంలో దేవుడు మాట్లాడిన మాట. నన్ను జీవిత చరిత్ర రాయమంటారు, ఏం అర్థమవుతుంది, బుర్రకాయలు బాంబు పెట్టినట్టు పేలిపోతాయి. నేను మొన్న యథార్థవాది ఛానల్ మాట్లాడుతూ చెప్పారు, సోక్రటీస్ అరిస్టాటిల్ నా ముందు కూర్చుంటే వాళ్ళకి నేను నేర్పే పాఠాలు ఉన్నాయి. ఈ చీమలకు దోమలకు ఏం అర్థమవుతుంది తత్వము? ప్రియులారా గమనించండి, దేవుడు ఉండుట లేకుండుట అనే దానికి కూడా పెద్ద భేదము లేదు అని. లేకుండుట అన్నది కూడా, లేకుండుట అనే దాంట్లోనే ఉండుట అనే మాట ఉందిగా. లేకుండుట అంటే లేకుండా ఉండుట అంటే మళ్ళీ ఉండుట అనే రాలే. సో గాడ్ ఈజ్ someone you cannot just do away without him. No, you cannot do that. ఆయన ఉంటాడు, ఉన్నాడు. నాస్తికులు ఎందరో తర్వాత రక్షణ పొంది పాస్టర్లు అయ్యారు, సంఘ నాయకులు అయ్యారు. పిల్లారా, ఎందరో ఉన్నారు నాస్తికులు, రక్షణ పొందిన వాళ్ళు ఎందరో ఉన్నారు. మా అబ్బులు గారు కూడా నాస్తికుడే, ముందు దగ్గర ఉన్నాడు కనుక అందుబాటులో చెప్తున్నా. దేవుడు లేడని వాదించి ఆఖరికి ఉన్నాడని ఒప్పుకొని ఒకసారి ముంగమూరు దేవదాసయ్య గారి దగ్గరికి ఒక నాస్తికుడు వచ్చాడు. సాధారణంగా ఈ నాస్తికులు ఆధునికులు ఏమనుకుంటారంటే పాస్టర్లు అంటే ఒట్టి వెర్రివెంగళప్పలు అనుకుంటారు. ఎక్కడ బ్రతకలేనోడు, ఏ చదువు రానోడు, ఏ విద్య రానోడు, ఏ టాలెంట్ లేనోడు, ఎక్కడ రొట్టెముక్క సంపాదించలేని ఏమంటారు నిష్ప్రయోజకుడు, ఇక ఈ బైబిల్ పట్టుకొని బోధకు బయలుదేరతాడు అనుకుంటారు. కానీ వాడు చదివిన చదువులన్నీ చదివేసి వాడు ఆ తర్వాత ఉండే ఆ అల్టిమేట్ ట్రూత్లోకి వచ్చినోడు వీటిని వాడికి తెలియదు. ప్రియులారా, దేవదాసయ్య గారి దగ్గరకు వచ్చి దేవుడు లేడు అని అంటే, అవునా బాబు, సరే మంచిది, లేనోడు కదా దేవుడు, లేనప్పుడు ఇక అవతల ఏం లేదుగా, శూన్యమేగా అన్ని దృష్టిలో. ఆ శూన్యంతోనే మాట్లాడదాం. శూన్యంతో ఏం మాట్లాడతామండి? ఏదన్నా ఒక వ్యక్తి, ఒక మేధస్సు ఉంటే మాట్లాడతాం, ఇంటెలిజెంట్ బీయింగ్ ఉంటే మాట్లాడతాం. అంటే పర్వాలేదు, నష్టమైతే లేదుగా, ప్రయోజనం ఏంటి అన్నాడు అంటే నష్టమైతే లేదుగా, ఏం లేదనుకోనే మాట్లాడు. ఏం మాట్లాడాలి చెప్పండి? ఏదో పెద్దవారు చెప్తున్నారు కనుక నేను వింటాను. నాకైతే భయం లేదు, అవతలేం లేదు ఎట్లాగూ, కనుక ఏం చెప్పమంటే చెప్తానన్నాడు. ఏం లేదు, దేవా నేను పాపిని, నా పాపములు క్షమించుము అన్నాడు. దేవా నేను పాపిని, నా పాపములు క్షమించుము అని కళ్ళు తెరిచి అనేసాను. ఇప్పుడు ఏమైంది? అప్పుడే తొందర ఎందుకు బాబు, అలా అంటా ఉండు అంటే ఎన్నిసార్లు అనాలి? అంటే నువ్వు అంటా ఉండు, ఒకసారి అంటే ఏం జరగలేదుగా, రెండోసారను, మూడోసారి. నేను ఆపమన్నదాకా అట్లా అంటా ఉన్నాడు. సరే చూద్దాం, నీకు నాకు ఇదే పంతం, ఇదే మనం చూద్దాము అంటాను. ఏం జరుగుతుందో చూద్దాని. దేవా నేను పాపిని, నా పాపములు క్షమించము. దేవా నేను పాపిని, నా పాపములు క్షమించము. దేవా నేను పాపిని, నా పాపములు అంటా ఉన్నాడు. వాడు ఆపట్లేదు, ఆపాలని అనిపించట్లేదు వాడికి. 10 సార్లు అన్నాడు, 20 సార్లు అన్నాడు, అయ్యగారు ఆపమన్నా కూడా ఆగట్లేదు. ఒక 100 సార్లు 200 సార్లు అని లోపల గట్టిగా కేక పెట్టి, అయ్యో నేను పాపిని, నాకు ఇప్పటిదాకా అర్థం కాలేదు, నాకు తెలిసింది నేను పాపి, దేవా నన్ను క్షమించని రోధించి కన్నీరు గార్చి గుండెలు కొట్టుకొని ఒకటే ఏడుస్తున్నాడట. తర్వాత అన్నాడు, అవతలేదు ఉంది సార్,
ఏమి లేదనుకుని ఉంది. దేవుడు లేకుండుట అనే మాటలోనే లేక ప్లస్ ఉండుట. గాడ్ రియల్లీ ఎగ్జిస్ట్. కానీ లేడు లేడు అని అంటే ఎందుకు ఆ మాట వస్తుంది లోకంలో అంటే, వీళ్ళు అనుకున్నట్టుగా ఉండడు ఆయన. అది వీళ్ళు అనుకున్నట్టుగా వీళ్ళ ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఉండడు కనుక లేడు అనుకుంటున్నారు. మనిషి మేధస్సు చాలా చిన్నది. దేవుడు అనే విజ్ఞాన ఖని ఎంత గొప్ప దేవుడు అంటే, సకల బ్రహ్మాండ కోటిని సృష్టించి నిర్మించి నిర్వహించి పరిపాలిస్తూ పోషిస్తున్న గొప్ప మేధాశక్తి ఆయనకుంది. అసలు మన జీవ ప్రక్రియ ఎలా జరుగుతుంది? నువ్వు అన్నం తినేది ఎట్లా అరుగుతుందో నీకు తెలియదు. తెలుస్తుందా? తెలియదు. డీప్ ఫ్రై నాకు చాలా ఇష్టం. మాంసం ఏదన్నా కూడా చాలా డీప్ ఫ్రై ఉండాలి. ఇక డాక్టర్లు నూనెలో ఫ్రై చేసింది మంచిది కాదు అది ఇది అని అంటుంటారు. కానీ ఏదైతే ఆరోగ్యానికి చాలా మంచిదో అది నాలుక ఒప్పుకోదు, నాలుక రిజెక్ట్ చేస్తుంది. ఏదైతే ఆరోగ్యానికి చాలా హానికరమో అది చాలా రుచికరంగా ఉంటుంది. నాలుక దగ్గర చాలా ఫస్ట్ మార్కులు వేయించుకుంటాయి కొన్ని. నాలుక అబ్బా ఏ ఉందిరా భలే ఉందిరా, అది లోపలికి పోతే విషం అవుతుంది. కాబట్టి నూనెలో ఫ్రై మంచిది కాదు. కానీ నాకు ఎక్కువ ఇష్టం డీప్ ఫ్రైస్ ఇష్టం. ఫిష్ ఫ్రై, మటన్ ఫ్రై, చికెన్ ఫ్రై ఏదన్నా. అది ఏది లేకపోతే కనీసం బంగాళదుంప ఫ్రై. బట్ ఐ వాంట్ ఫ్రై, అదర్వైజ్ ఐ విల్ క్రై అన్నట్టు. చిన్నప్పటి నుంచి నాది అదే మతం. ప్రియులారా, అయితే ఒకసారి అనుమానం వచ్చింది నాకు. ఫ్రై చేస్తే మాంసం ముక్కలు గట్టిగా రాయిలాగా తయారవుతాయి. ఎట్లా రాయిలాగా తయారవుతాయంటే, అది దావీదు వడిసెరలో పెట్టి కొడితే గొల్యాతు కూడా డామ్మని చేస్తాడు వాడు, అంత గట్టిగా తయారవుతాయి. అయితే మనము అంత గట్టి పదార్థాన్ని మింగితే అది ఇక్కడి నుంచి గొంతు జారి లివర్ మీద పడే వరకే గట్టిగా. అక్కడ జీర్ణ రసాలు, జఠర రసాలు ఎట్లా ఉంటాయంటే దాన్ని జఠరాగ్ని అంటారు. జఠరాగ్ని, అది భస్మం అయిపోద్ది అంతే. అంత గట్టి పదార్థం బూడిదే, అసలు అంతర్ధానం అయిపోతుంది. ఆ రసాయనాలకు అంత శక్తి ఉంటుంది. కానీ అంత శక్తివంతమైన రసాయనాలు ఎప్పుడు అక్కడే పడుతున్నాయి. కానీ బహులేతగా మృదువుగా ఉండే మన పేగులను అవి కాల్చలేకపోతున్నాయి. క్యాన్ యూ ఎక్స్ప్లెయిన్? ఆ జఠర రసాలు తమ ప్రతాపాన్ని చూపిస్తే ముందు మన పేగులన్నీ కాలిపోయి కడుపు కాలి ఒకటి గోనె సంచిలాగా అయిపోతుంది. అంత కఠినమైన పదార్థాన్ని కరిగించే జఠర రసాలు నీ మృదువైన ప్రేగులను ఎందుకు కాల్చలేకపోతున్నాయంటే అక్కడ సృష్టికర్త అడ్డం పడుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ పొట్టలో జరిగేది నీకు అర్థం కాదు, ఈ విశ్వాన్ని తయారు చేసిన నీకు అర్థం అవుతాడా? నీ పొట్టలో ఉన్నదే నీకు అర్థం కాదు. ఎంత స్టూపిడిటీ! దేవుడు లేడని బుద్ధిహీనుడు తన హృదయంలో అనుకుంటాడని బైబిల్ చెప్పింది. అల్టిమేట్ స్టేట్మెంట్ అది. ఎవడైనా కానీ, ఎంత మహానుభావుడైనా కానీ దేవుడు లేడు అంటున్నాడంటే హీజ్ అ ఫూల్. ఎ ఫూల్ థింకeth ఇన్ హిజ్ హార్ట్ దట్ దర్ ఇస్ నో గాడ్. చాలామంది నాస్తిక సోదరులు నాతో మాట్లాడారు. ఇంకో సందర్భంలో రంజిత్ గారు దేవుడు లేడు ఏం లేడండి అంటే, థ్యాంక్ యూ, యు ఆర్ ప్రూవింగ్ ద బైబిల్ టు బి రైట్ అని చెప్పా. దేవుడు లేడంటే బైబిల్ సత్యమని మీరు నిరూపిస్తున్నారు, థ్యాంక్ యూ బ్రదర్ అని చెప్పి. ఏంటి రంజిత్ గారు పిచ్చిగానే పట్టిందా మీకు? దేవుడే లేడు అని నేనంటుంటే బైబిల్ సత్యమని నేనెట్లా నిరూపించాను?
ఎట్లా నిరూపించావంటే, దేవుడు లేడని బుద్ధిహీనుడు తన హృదయంలో అనుకుంటాడని బైబిల్లో ఉంది కదా. ఆ మాట బైబిల్లో ఉన్నందుకు ఎవడో ఒక బుద్ధిహీనుడైతే అట్లా అనుకోవాలి కదా. ఇప్పుడు నా కళ్ళ ముందు ఒక బుద్ధిహీనుడు కనపడుతున్నాడు కనుక బైబిల్లోని 14వ కీర్తన 53వ కీర్తన సత్యము. నిజంగా దేవుడు లేడని అనుకునే బుద్ధిహీనులు కొందరు ఉన్నారు. ఏ బుద్ధిహీనుడు కూడా దేవుడు లేడని అనకపోతే బైబిల్ అబద్ధమైపోతుంది కదా. నా బైబిల్ సత్యమని మీరు నిరూపించారు, థ్యాంక్ యూ మిస్టర్ ఏథీస్ట్ అని చెప్పారు. దేవుడు అనే సబ్జెక్ట్ ఎంత ఖతర్నాక్ సబ్జెక్ట్ అంటే దాన్ని అంత ఆషామాషిగా తోసేయడానికి అవకాశం లేదు. మీరు అనుకోవచ్చు మేము పెద్ద మేధావులం జ్ఞానం అది అని అనుకోవచ్చు, కానీ యు ఆర్ ఫూలింగ్ యువర్ సెల్ఫ్. ఒక పెద్ద ఆయన ఈ మధ్య చెప్పాడు ఇంటర్నెట్లో, నాస్తికుల వల్లనే ప్రపంచం అభివృద్ధి అవుతుందంట. దేవుణ్ణి నమ్మే వాళ్ళ ద్వారా ప్రపంచం డెవలప్ కాదట. ఏమండి, నాస్తికులే డెవలప్ చేస్తారంట. దేవుడు ఉన్నాడు అనుకునే ప్రతి ఒక్కరు సమాజాన్ని వెనక్కి తీసుకుపోతాడంట. ఎంత స్టూపిడిటీ అండి. కనీసం సావు దగ్గరకు వచ్చినప్పుడన్నా తెలివితో ఆలోచించాలా. అమెరికాలో నల్ల జాతి వాళ్లకు తెల్ల జాతి వాళ్ళతో సమాన హక్కులు ఉండాలని పోరాడి తన ప్రాణాలు పణంగా పెట్టి ఉద్యమాన్ని లేవదీసి ఉద్యమాలు నడిపించి అమెరికా దేశం మొత్తం అతలాకుతలం చేసి అమెరికన్ పార్లమెంట్ సెనేట్ కూడా దిగొచ్చేటట్టు చేసి ఈనాడు నల్లవాళ్ళు తెల్లవాళ్ళు సమానంగా ఒక బస్సులో కూర్చొని ప్రయాణం చేసి సమానంగా ఉద్యోగాలు సమానమైన హక్కులన్నీ సంపాదించుకోవడానికి పోరాటము చేసి ఘన విజయం పొందినటువంటి మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ వాజ్ ఎ పాస్టర్. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ వాజ్ ఎ పాస్టర్. వాళ్ళ నాన్న పాస్టర్, తాత పాస్టరు. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ కూడా థియోలాజికల్ ఎడ్యుకేషన్ చేశాడు. కొంతకాలం సంఘం కూడా నడిపించాడు. అమెరికాలో ఇవాళ తెల్ల జాతి నల్ల జాతి ఆడ మగ స్త్రీ అందరికీ సమాన హక్కులు ఉన్నాయంటే ఒక పాస్టర్ గారే కారణం. ఆస్తికులు డెవలప్ చేయరంటావు నువ్వు. గురుత్వాకర్షణ శక్తి కనిపెట్టినటువంటి ఐజాక్ న్యూటన్ దేవుణ్ణి నమ్మాడు. ఆధునిక విజ్ఞాన శాస్త్ర పితామహుడు ఆల్బర్ట్ ఐన్స్టీన్ దేవుణ్ణి నమ్మాడు. దేవుణ్ణి నమ్మకపోతే నీ సైన్స్ కుంటిదైపోతుంది, నడవదు. సైన్స్ నమ్మకపోతే నీ మతం గుడ్డిదైపోతుంది అన్నాడు. రిలీజన్ వితౌట్ సైన్స్ ఈజ్ బ్లైండ్ అండ్ సైన్స్ వితౌట్ రిలీజన్ ఈజ్ లేమ్. ఇది ఆల్బర్ట్ ఐన్స్టీన్ యొక్క ఆయన యొక్క సూక్తి. గనక ఉన్నాడు, ఒకడు ఉన్నాడు. ఏమండి, ఆయన ఉన్నాడు. ఆ ఉన్నవాడెవడో కనుక్కోలేక ఈ సృష్టి జాలం అంతా మల్లగుల్లాలు పడుతూ ఉంది. మేధావులందరూ మల్లగుల్లాలు పడ్డారు. ప్రియులారా, మన దేశంలో చార్వాకులు అనేవాళ్ళు ఉండేవారు. చాలామందికి తెలియదు, వాళ్ళు కూడా మహర్షులే. వాళ్ళు తపస్సులో కూర్చుంటే వాళ్ళకు కొన్ని ప్రశ్నలు వచ్చినాయి. ఈ భౌతిక ప్రపంచము ఇదే కనబడుతోంది, ఇదే ఉన్నది, కనిపించనిది ఏది లేదు అనేది చార్వాకవాదం. అది కూడా వాడికి తపస్సులోనే స్ఫురించింది. తిని తాగి తిరుగుతుంటే స్ఫురించలే. కనుక ప్రియులారా, దేవుడు ఉన్నాడు, ఒకడు ఉన్నాడు. తత్వశాస్త్రం అంటారు కదా, తత్వశాస్త్రం. తత్ అంటే అది, తత్ అంటే అది, త్వం అంటే నీవు. తత్ అంటే అది, త్వం అంటే త్వము నుంచే తుమ్ వచ్చింది. హిందీలో తుమ్ అంటారు చూడండి. యు ఆర్ ఎ ఫూల్ అంటే సంస్కృతంలో ఎట్లా తిడతారంటే త్వం శుంఠః అని అంటారు. త్వం శుంఠ అంటే తుమ్ బేవకూఫో. తుమ్ అంటే త్వం, త్వం అంటే తుమ్. తత్ అంటే అది, అదే నీవు అని. అది లేక అతడు, అతడే నీవు అని. అంటే దేవుడే తన ప్రతిబింబంగా జీవుణ్ణి చేశాడు అనేది తత్వశాస్త్రము అంటే.
యూ కెనాట్ డూ అవే ఫ్రమ్ గాడ్, గో అవే ఫ్రమ్ గాడ్. దులపరించుకొని నాకు అవసరం లేదని, అరే ఎక్కడికి పోతావు పిచ్చి మొహం, నా జేబులో ఒక చీమ ఉందనుకో, ఆ చీమ ఈ జేబులో ఈ మూల నుంచి ఈ మూలకు పోయి ఓఫీర్ గారు లేడు అంటే ఏమన్నా అర్థం ఉందా? ఓఫీర్ గారు నాకు అక్కర్లేదు, వేస్ట్ అని నా జేబులోనే నువ్వు ఎంత చెప్పినా ఆయన జేబులోనే ఉన్నావు. ఎన్ని శాస్త్రాలు మాట్లాడినా నీవు దేవుని జేబులోనే ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన చరిత్ర మనం తెలుసుకోవటం మీద ఆధారపడి మన భవిష్యత్తు ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంతసేపు ఒకటే పాయింట్లో ఉన్నాను నేను. ఏం పాయింట్ అది? హిస్టరీ అంటే హిజ్ స్టోరీ, అతని కథ. ఎవరతడు? మనం అశోకుని కథ చెప్పుకున్నాం, అలెగ్జాండర్ కథ చెప్పుకున్నాం. ఏమండి, గౌతమి పుత్ర శాతకర్ణి, ఆయన చంద్రగుప్త మౌర్య సామ్రాట్, ఆయనను గురించి చెప్పుకున్నాం. అందరి కథలు చెప్పుకున్నాం. అసలు విశ్వానికి మూల పురుషుడు ఒకడు ఉన్నాడు, ఆయన కథ మనం చెప్పుకోవాలి. ఆయన కథ మనకి తెలిస్తే ఫ్యూచర్లో మన కథ కూడా చాలా మహిమకరంగా ఆనందకరంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన సంగతి ఇక్కడ జకర్యా 3లో చెబుతున్నాడు. యెహోషువ ఎదుట నేను ఉంచిన రాతిని చూడుడి. అసలు అక్కడ సబ్జెక్ట్ ఏంటంటే, నేను సబ్జెక్ట్ ముగించాను, దెర్ ఇస్ సమ్ డెప్త్ ఇన్ దట్. అక్కడ ఒక నిగూఢత ఉందని మీరు తెలుసుకొని ఇంటికి వెళ్తే చాలు. వచ్చే వారం అంతా ధ్యానం చేయండి, ఇది అంశం ధ్యానం చేయండి. అసలు సంగతి ఏంటంటే, మొట్టమొదటి 3వ అధ్యాయంలో ప్రధాన యాజకుడైన యెహోషువ, చదవండి మొదటి నుండి. ప్రధాన యాజకుడైన యెహోషువ నిలవబడి ఉండుట. ముందు ఎవరిని చూశారు? యెహోషువను చూశారు. తర్వాత సాతాను ఫిర్యాది అయి అతని కుడి పార్శ్వమున ఉండడం, భక్తుణ్ణి చూశాడు. తర్వాత భక్తుని మీద ఫిర్యాదు చేసే ఒకడిని చూశాడు. ఆ తర్వాత 3వ వచనం, యెహోషువ మలిన వస్త్రములు ధరించినవాడు. యెహోషువ యొక్క మురికి బట్టలు అంటే బ్రతుకు మురికైపోయింది, జీవితం మలినమైపోయింది. ఆ వాస్తవాన్ని చూస్తున్నారు. దేవుడున్నాడు, దేవుని ఎదుట భక్తుడున్నాడు. భక్తుని వస్త్రాలు, జీవిత వస్త్రాలు మురికైపోయినవి. దాని గురించి కంప్లైంట్ చేస్తున్న, ఫిర్యాదు చేస్తున్న దుర్మార్గుడు ఒకడు కనబడ్డాడు. సరే, ఇతని సమస్య పరిష్కరించిన తర్వాత దేవుడు చెప్తున్నమాట, ఒరే ఇంతసేపు మీరు ఒక భక్తుడిని చూశారు, ఆ భక్తుడి పొరపాట్లు చూశారు. అది విషయం. అసలు భక్తుడిని చూశారు, భక్తుని పొరపాట్లు చూశారు. అంటే అతని మలిన వస్త్రాలు చూశారు. భక్తుడిని చూశారు, మలిన వస్త్రాలు చూశారు. దాన్ని కంప్లైంట్ చేస్తున్నటువంటి ఒక శత్రువును చూశారు. ఇన్ని చూశారు కదా, మీరు అసలు చూడాల్సింది ఇది కాదు. చూడాల్సింది యెహోషువ ఎదుట నేనుంచిన రాయి. ఏ సబ్ మత్ దేఖో భాయ్, ఉస్కో దేఖో. ఆ పెద్ద రాతిని మీరు చూడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ రాయిని గూర్చిన జ్ఞానమే తత్వశాస్త్రము, ఆ రాయిని గూర్చిన జ్ఞానమే వేదాంతము, ఆ రాయిని గూర్చిన జ్ఞానమే సకల శాస్త్రముల సారము, ఆ రాయిని గూర్చిన జ్ఞానమే ప్రపంచ విశ్వ బ్రహ్మాండ చరిత్ర. ఆయన మీద దృష్టి పెట్టండి అయ్యా. ఎవరాయన అంటే, ఆయనకు 7 కన్నులున్నవి. ఏమున్నాయి? 7 కన్నులున్నాయి. కన్నులు అనేవి మానవుని జ్ఞానేంద్రియములలో ప్రధానమైనవి. సకలేంద్రియాణం నయనం ప్రధానం. అన్ని ఇంద్రియములలో, అవయవములలో
కన్ను చాలా ప్రధానమైనది. జ్ఞానేంద్రియాలలో కన్ను చాలా ప్రధానమైనది. 7 అనేది సంపూర్ణతకు చిహ్నమైన సంఖ్య. 7 అంటే సంపూర్ణత, కన్ను అంటే జ్ఞానం. జ్ఞానేంద్రియాలు 5 ఉన్నాయి, కర్మేంద్రియాలు 5 ఉన్నాయి. 5 జ్ఞానేంద్రియాలు చెప్పండి. కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం. మొట్టమొదటి చెప్పాల్సిన జ్ఞానేంద్రియం కన్ను. కన్ను జ్ఞానమునకు సూచన, కన్ను జ్ఞానానికి సూచన. 7 కన్నులంటే సంపూర్ణ జ్ఞానం అని అర్థం. ఈ 7 కన్నులు కలిగిన ఒక్క వ్యక్తి మనకు లేఖనాల్లో దర్శనమిస్తాడు. ఆయన ప్రకటన 5వ అధ్యాయం 6వ వచనంలో కనబడతాడు. చూడండి. మరియు సింహాసనమునకు ఆ 4 జీవులకు మధ్యను వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల నిలిచి ఉండుట చూచి తిని, ఆ గొర్రె పిల్లకు 7 కొమ్ములు. 7 కొమ్ములు అంటే అర్థం ఏంటి? కొమ్ము శక్తికి సూచన. ఎవడైనా నిన్న మొన్న మన ఇంటి దగ్గర మన పంచన బ్రతికి తర్వాత రోడ్డు మీద ఎదురే మన చూడకుండా వెళ్ళిపోతున్నాడు అనుకో, ఏరా కొమ్ములు వచ్చినాయా అంటాం. వాడికి మధ్య కొమ్ములు వచ్చినాయిలే అంటాం. అంటే లెవెల్ పెరిగిందన్నమాట. కొమ్ము అనేది శక్తికి సూచన. 7 కన్నులున్న ఈయనకు 7 కొమ్ములున్నాయి. కొమ్మంటే శక్తి, కొమ్మంటే అధికారం. 7 కొమ్ములంటే సంపూర్ణ అధికారం. 7 కొమ్ములంటే సర్వశక్తిమత్వం. 7 కన్నులంటే సర్వజ్ఞత. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సర్వజ్ఞత కలిగిన వాడు ప్రకటన 5:6లో ఉన్నాడు. 7 కన్నులు కలిగిన వాడే ఇక్కడ మనకు ఒక రాయిగా జకరియా 3లో కనపడుతున్నాడు. ఆ రాతికి 7 నేత్రములు ఉన్నవి కనుక యేసు ప్రభువే ఆ రాయి, ఆ బండ యేసుక్రీస్తు ప్రభువే. ఇప్పుడు సబ్జెక్ట్ ఏమిటంటే, దాన్ని చెక్కడపు పని చేయువాడను నేనే అని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేన్ని చెక్కుతున్నాడట? 7 కన్నులు కలిగిన సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, 7 కొమ్ములు 7 కన్నులు కలిగిన ఒక మహామహుణ్ణి, మహామహిమాన్వితుణ్ణి ఆ దేవుడు ఒక శిల్పం చెక్కినట్టు చెక్కుతున్నాడట. ఈ చెక్కబడుతున్న ఈయన నేను కూడా ఒక శిల్పినే అని తన్ను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. సామెతలు 8వ అధ్యాయములో 30వ వచనం, 8:30. నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు. నేను ప్రధాన శిల్పిని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడు ప్రధాన శిల్పి? ఏమండి 26, 27 నుండి ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు, మహాజలముల మీద మండలమును నిర్ణయించినప్పుడు నేను అక్కడ ఉంటిని. ఆయన పైన ఆకాశమును స్థిరపరిచినప్పుడు, జలధారలను ఆయన బిగించినప్పుడు, జలములు తమ సరిహద్దులు మీరకుండున్నట్లు ఆయన సముద్రమునకు పొలిమేరని ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై, అప్పుడు ఈయన చీఫ్ ఆర్కిటెక్ట్ అన్నమాట, ప్రధాన శిల్పి. చూడారా, ఈయనే 7 కన్నులు కలిగిన వాడు గనుక ఆయన పేరే జ్ఞానము. 14వ వచనం చూడండి. ఆలోచన చెప్పుటయు లెసైన జ్ఞానమునిచ్చుట నా వశము, జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాదే. అంటే 7 కన్నులు నావే, 7 కొమ్ములు నావే, జ్ఞానము నాదే, బలము నాదే, నేనే ప్రధాన శిల్పిని. ఈ సకల బ్రహ్మాండమును దేవుడు నిర్మించినప్పుడు నేనే ప్రధాన శిల్పిని.
ఈ ప్రధాన శిల్పి ఎట్లా ప్రధాన శిల్పి అయ్యాడంటే, ముందు ఈయన దేవుని చేత చెక్కబడినాడు. అంటే దేవుడు ఈయనను చెక్కినటువంటి ఆ సంఘటన ఎప్పుడంటే, ఆయన శిల్పకారునిగా పదవి చేపట్టక ముందు, సృష్టి ఆరంభానికి ముందు, అంటే యుగయుగాల చరిత్ర, హిజ్ స్టోరీ. ఈ బండ యొక్క చరిత్ర, 7 కన్నులు కలిగిన రాతి యొక్క చరిత్ర, 7 కొమ్ములు కలిగిన గొర్రెపిల్ల యొక్క చరిత్ర. అది ఎందుకు సార్ మనకంటే, దాని మీద ఆధారపడే నీ చరిత్ర ఉంది బాబు. నువ్వు యెహోషువను చూస్తున్నావు, యెహోషువకు అసలు బట్టలు మురికెందుకైనాయి? మురికైనవి అని సైతానికి ఎట్లా తెలిసి వాడెందుకు ఫిర్యాదు చేస్తున్నారు అంటే, అసలు ఆ మురికి చేసింది ఆ బద్మాష్ గాడు. యెహోషువ బట్టలు మురికి కావడానికి సైతానే కారణం. ఏదో ఒక రకంగా శోధనలు సృష్టించి భక్తులను మురికి చేస్తారు. మురికి చేసి మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్తారు. చూడు మీ వాడు ఏం చేశాడో. వాడు మంచోడు అనుకున్నా వాడిని వాడుకుంటున్నావు. ఇట్లాంటి చెడ్డ పని చేశాడు, ఎట్లా వాడుకుంటున్నావయ్యా? నేనేమో నీ సన్నిధిలో ఎంతో నమ్మకంగా సేవ చేస్తుంటే నన్ను ఒక తాపుదాన్ని పడేశావు, మరి ఇప్పుడు వాడిని పడేయి మరి అని భక్తులను తప్పు చేయించేది వాడే, తప్పు చేసే పరిస్థితులు సృష్టించేది వాడే, మళ్ళీ దేవునికి వెళ్ళి ఫిర్యాదు చేసేది వాడే. అసలు ఇదంతా నీకు అర్థం కావాలంటే ఇప్పుడు ఈ రాయి కథ నువ్వు తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది సంగతి. బైబిల్ ప్రచండమైన గ్రంథం, మన బ్రతుకు సరిపోదు. మరి మీ సంగతి నాకు తెలియదు, కానీ నేనైతే ఫిక్స్ అయిపోయా, నాకు ఇదంతా చిక్కదని. ఎప్పటికప్పుడు అవసరమైనంత కొరుక్కొని తినడమే. ఏదో మన ఆకలి తీరడానికి, మన అక్కర తీరడానికి, మన ఆదరణ మనకు కలగడానికి ఏదో అంతంత కొంచెం తింటాం అంతే తప్ప టోటల్ బైబిల్ అంతా నేను మాస్టర్. కొంతమంది మాస్టర్ ఆఫ్ థియాలజీ, ఇంకా ఏకంగా మాస్టర్ ఆఫ్ డివినిటీ. అది ఏంది బాబు అది? అసలు ఆ మాటలకు అర్థం తెలుసా? డివినిటీ అంటే దేవత్వము. దేవత్వము మీద వీడు మాస్టర్ అంట. అంత సీన్ ఉందా వీడికి? ఏదో మనం నరకానికి పోయే వాళ్ళము దేవుడు కనికరించి రక్షించి క్షమించి ఉండరా, ఆ నరకంలో పడిన బాధపడలేవు కానీ నా సన్నిధిలో యుగయుగాలు జీవించని పిలిచాడు. అంత మాత్రాన మొత్తం మనకు అర్థమైపోయాడా? నీకు నువ్వే అర్థం కాలేదు, నీకు నువ్వే అర్థం కాలేదు. నిన్ను మించిన వారిని కోటాను కోట్ల మందిని సృష్టించి పరిపాలిస్తున్న దేవుడు ఎలా మనకు అర్థమవుతాడు? ఏమండి, మిడుగురు పురుగు ఎంత చక్కగా వెలుగు విడజింపుతూ ఉంటుంది. దాంట్లోపల బ్యాటరీ ఎక్కడుంది? ఫిలమెంట్ ఎక్కడుంది? బల్బ్ ఎక్కడుంది? ఛార్జింగ్ ఎక్కడ అవుతుంది? ఏమండి, నీ గోడకు పెట్టిన బల్బు కొంతకాలం అయితే ఫిలమెంట్ కాలిపోయి పోతుంది, మరి దానికి ఫిలమెంట్ ఎక్కడుంది? మనం వివరించలేని విషయాలు ఎన్నో ఉన్నాయి. గొంగళి పురుగు సీతాకోకచిలుక ఎట్లా అవుతుంది? ఎవడైనా నేను ఎక్స్ప్లెయిన్ చేయమనండి. సృష్టిలో మనకు అర్థం కాని మర్మాలు ఎన్నో ఉండగా సృష్టికర్త మనకు అర్థమవుతాడా? దీనికి మించిన మర్మం కాడా ఆయన? ఆయనను మనము పరిశీలనగా తెలుసుకోవడం నీ బ్రతుకు కాలానికి అతి గొప్ప సబ్జెక్ట్, అది అతి గొప్ప అచీవ్మెంట్. అది జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయించకూడదు, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయించకూడదు. అతిశయించువాడు దేని బట్టి అతిశయించాలంటే నన్ను పరిశీలనగా తెలుసుకుంటే అతిశయించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలా ఎవడైనా అతిశయిస్తే నేను కూడా వాడిని శభాషని మెచ్చుకుంటా, అట్టి వాటిలో నేను ఆనందించువాడని అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు పెద్ద చదువులు చదువుకుంటే నీకు డాక్టరేట్లో సబ్బాబా ఏం చదువుకున్నారో బాయ్ అని దేవుడు మెచ్చుకోడు. దేవుణ్ణి గురించి నువ్వు అర్థం చేసుకుంటే వారెవ్వా దేవదూతలకు అర్థం కాలేదు నేను,
నన్ను బాగా తెలుసుకున్నావురా అని నిన్ను మెచ్చుకుంటాడు. అది నీవు సంపాదించగలిగిన, మానవుడు సంపాదించగలిగిన అతి గొప్ప డిగ్రీ అది. ద వన్ హూ అండర్స్టాండ్స్ ద క్రియేటర్. దేవుని బిడ్డలారా, మొన్న ఓ పిచ్చోడు ఎవరు చెబుతున్నారు మన ఇంటర్నెట్లో, ఇంకో 15 సంవత్సరాల్లో దేవుడు అనేవాడు ఉంటాడట. చూడు ఎంత పెద్ద బఫూనో వీడు. ఇంకో 15 ఏళ్లలో దేవుడు అనేవాడు ఉండడట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే అందరి బ్రెయిన్స్ కంట్రోల్ చేస్తుందంట. నీ బొందేం కాదు, నేను చెప్తున్నా. 15 ఏళ్లలో దేవుడు లేడు అనే సమాజం రాదు. 15 ఏళ్ళు అయ్యాక నేనే దేవుడిని అనుకునే ఒక క్రూర నియంత ప్రపంచాన్ని పరిపాలిస్తాడు. ఇది జరగబోయే చరిత్ర. హిజ్ స్టోరీ తెలియకుండా మాట్లాడితే ఇట్లా ఉంటుంది, పిచ్చి పిచ్చి మాటలు వస్తాయి. ఏమి కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఎవడు ఏది వచ్చినా ఏమి చేయదు. బైబిలే సత్యం, బైబిల్ నెరవేరుతుంది, ప్రపంచం ఇట్లాగే జరుగుతుంది. ఇంకో 15 ఏళ్ల లోపల, 20 ఏళ్ల లోపల ప్రపంచ ఏక ప్రభుత్వం వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత దేవుడు లేడనే లోకం ఉండదు. ఈ ప్రపంచ రాజే దేవుడని లోకమంతా నమ్ముతుంది. ఆ తర్వాత వీడు దొంగరా, అసలు దేవుడు నేనని యేసయ్య వచ్చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు లేడు అనేది నాస్తికత్వం ప్రపంచ సిద్ధాంతంగా ఎప్పటికీ మారదు. నాస్తికత్వం ఓడిపోతుంది. నాస్తికత్వం ఓడిపోతుంది. నాస్తికులందరూ తెలుసుకోండి. ధైర్యం ఉంటే మీరు బ్రతుకుంటే చూడండి. అప్పుడు ప్రపంచంలో ఒక్క నాస్తికుడు లేని కాలం రాబోతుంది. యేసయ్య రాకడ వరకు నాస్తికులు ఉండరు 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 ఉండరు. యేసయ్య రాకముందు ప్రపంచమంతా ఒక దేవుడిని నమ్ముతుంది. ఆ దేవుడు నకిలీ దేవుడు, డూప్లికేట్ దేవుడు. నేనే దేవుడిని చెప్పుకుంటాడు. 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చూడండి దయచేసి. 2వ తెస్సలోనిక, ఏది దేవుడనబడునో, ఏది పూజింపబడునో దానంతటిని ఎదిరించుచు, దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకుంటాడు. వీడు నేనే దేవుణ్ణని చెప్పుకుంటూ కొంచెం ఆగండి, కొంచెం దేవుని ఆలయంలో కూర్చుంటాడు. వీడు ఏం చేస్తాడు? మొత్తం భూలోకాన్ని పరిపాలిస్తాడని బైబిల్ చెబుతుంది. అన్ని మతాల్లోని ప్రవక్తలు, ధర్మ ప్రచారకులు, ఆ శంబలలో ఉన్నారని చెప్పుకున్న సిద్ధ సాధువులు అందరూ కలిసి కట్టకట్టుకొని వచ్చిన ఈ వచనము నెరవేరకుండా ఆపలేరు. ఫర్గెట్ అబౌట్ దట్. ఎవడు మొనగాడు లేడు ఇక్కడ, ఎవడు తోపు లేడు. తోపు ఎవడంటే బైబిల్ దేవుడు తోపు. దేవుని స్తోత్రం కలుగును. వీడు ఏం చేస్తాడంటే ప్రకటన 13:7 చూడండి దయచేసి. పరిశుద్ధులతో యుద్ధము చెయ్యను, వారిని జయింపను, వానికి అధికారం అనుగ్రహించబడెను. మళ్ళీ చదివినా యాకోబయ్య ఇట్లా, ప్రతి వంశము మీద, ప్రతి ప్రజ మీద, ఆయా భాషలు మాట్లాడు వారి మీద, ప్రతి జనము మీద అధికారము దానికి ఇవ్వబడేను. అంటే ప్రతి వంశము, ప్రతి జనము అంటే ఇక అందులో రష్యా ఉన్నది, చైనా ఉన్నది, జపాన్. ఇప్పుడు జపాన్లో అధికార మతం బౌద్ధం. అండ్ రష్యా, చైనా, పోలాండ్ ఇటువంటి కొన్ని కమ్యూనిస్ట్ దేశాలు. అందరి మీద వీడే రాజు. వీడేం చెప్పుకుంటాడు? నేనే దేవుణ్ణని చెప్పుకుంటూ భూప్రపంచాన్ని పరిపాలిస్తారు. అప్పుడు ఎవరెవరిని వాడిని మొక్కుతారు, ఎవరెవరు వాడిని ఆరాధిస్తారంటే 8వ వచనం, భూనివాసులందరూను అంటే ఇందులో సైంటిస్టులు ఉంటారు, అన్ని మతాల భక్తులు ఉంటారు, మేధావులు ఉంటారు, పండితులు ఉంటారు, కళాకారులు ఉంటారు. ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న మహానాయకులు ప్రతి ఒక్కడు, పండితులు, పామరులు, ధనికులు, దరిద్రులు
అందరూ 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 ఒక్కడు మిగలకుండా ఆ మృగమునకు నమస్కారం. వాడు మృగం అంట, మనిషి కాదు. మనిషి ఆకారంలో ఉన్న ఒక మృగం, క్రూర మృగం. ఒక సింహము, ఎలుగుబంటి, చిరుతపులి, సర్పం, అన్ని క్రూర జంతువుల లక్షణాలు మూర్తీభవించిన ఒక మానవాకృతిలో ఉన్న ఒక మృగం వాడు. ప్రపంచ నియంత ఎన్నో 40 ఏళ్ళుగా చెప్తున్నా నేను, రే కలలు కనకండి, డోంట్ డిసీవ్ యువర్ సెల్ఫ్. ఇండియా, అమెరికా, రష్యా, అరబు దేశాలు, ఆఫ్రికా దేశాలు, ఐరోపా దేశాలు మొత్తం ఒక కంట్రీ అవ్వబోతుంది. ద ఎర్త్ విల్ బికమ్ వన్ కంట్రీ. భూలోకం ఒక దేశం అవుతుంది. అంతా ఒకటే కరెన్సీ, అందరికీ ఒకే చట్టం. దేవుడు లేడనే తరము రాదు. సాతాను యొక్క కన్న కుమారుడు, సాతాను యొక్క సొంత కొడుకు అయినటువంటి నిమ్రోద్ పునరవతరణ జరుగుతుంది. వాడు పాతాళము నుంచి వస్తాడు. వాడు వచ్చి మానవాకృతిలో ఒక రాజు శరీరంలో ప్రవేశించి ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తాడు. ఆదికాండం 11లో ఉన్నటువంటి ఆ బాబెలు గోపుర నిర్మాత అయినటువంటి నిమ్రోద్ ప్రకటన 11లో చూడండి, మళ్ళీ చెబుతాడు. ఆదికాండం 11 నుంచి ప్రకటన 11 వరకు ఒక్కటే లాంగ్ లీప్. దయచేసి చూడండి 7వ వచనం, 11:7. వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే అగాధములో నుండి వచ్చు క్రూర మృగం, వీడే ప్రపంచ నియంత. ఎక్కడి నుంచి వస్తాడు వీడు? వీడు ఆదికాండం 11లో మాయమై ప్రకటన 11లో తేలుతున్నాడు. వాడే ప్రపంచాన్ని పరిపాలిస్తాడు. అప్పుడు భూనివాసులందరూ వీడినే దేవుడని మొక్కుతారు. కాబట్టి అందులో నాస్తికులు కూడా ఉంటారు. నాస్తికులను కూడా కన్విన్స్ చేయగలిగిన మహా అద్భుతాలు వాడు చేస్తాడు. నాస్తికులను పిలుస్తాడు, రండ్రా మీకు ఏం కావాలో, దేవుడు లేడు అన్నారుగా, నేనే దేవుడిని, మీకు ఏ అద్భుతం కావాలో ఓ సచ్చినోడిని పట్టుకుని బతికిస్తారు. ఆకాశం నుండి అగ్ని దింపాలో రండి తీసుకొస్తారు. ఏం కావాలి, ఎప్పుడు కావాలి, ఎన్ని అద్భుతాలు ఎన్నిసార్లు కావాలి, వాళ్ళు అడిగిందల్లా చేసి ఒప్పిస్తాడు. అప్పుడు నాస్తిక సమాజమే ఒప్పుకుంటుంది. ఏదో అనుకున్నామండి, నిజంగానే దేవుడు ఉన్నాడు, వీడే దేవుడని అన్ని మతాల భక్తులు, ఆఖరికి నాస్తికులు సహా, సైంటిస్టులు సహా ఒప్పుకుంటాడు. వాడు ప్రపంచ నియంత. భయపడకండి, ఎక్కువ కాలం ఉండడు. వాడు 42 నెలలే పరిపాలిస్తాడు, 3.5 ఏండ్లే పరిపాలిస్తాడు. కానీ వీడి దెబ్బకు ప్రపంచ నాస్తికత్వం అంతరిస్తుంది. నాస్తికుడు, అందరు ఆస్తికులే, అందరు వీని భక్తులే. వీడి భక్తులు కాకుండా ఉండే ఆస్తికులు ఎవరంటే, గొర్రెపిల్ల జీవ గ్రంథములు తమ పేరు వ్రాయబడిన ధన్యులు, దేవునికి స్తోత్రం కలుగును గాక. సర్వ ప్రపంచమంతా ఒకవైపు, క్రైస్తవ సమాజం ఒకవైపు ఉంటుంది. ఈ బైఫర్కేషన్ రాబోతోంది, ధైర్యంగా ఉండండి ప్రియులారా. ఇదంతా ఎందుకంటే మళ్ళీ ఆ రాయి యొక్క కథ, హిజ్ స్టోరీ. ఈ సాతానుకు దేవుడు చెక్కుచున్న ఈ రాయికి యుగయుగాల పంచాయితీ ఉంది. అర్థమైందా? ఇప్పుడు ఈ యెహోషువ ప్రక్కన ఫిర్యాదీగా నిలబడ్డాడే ఆ సైతాను, తర్వాత ఈ దేవుడు చెక్కుచున్న 7 నేత్రములు కలిగిన సర్వజ్ఞుడైన ఒక వ్యక్తి. ఈ సర్వజ్ఞుడైన వ్యక్తికి ఆ ఫిర్యాది అయిన సాతానుకు మధ్య నడుస్తున్నటువంటి సంఘర్షణే ఈ విశ్వ చరిత్ర. దిస్ ఈజ్ ద హిస్టరీ ఆఫ్ ద యూనివర్స్. ఉస్కా కహానీ, ఉస్కా ఇతిహాస్. అది చూడమన్నాడు. అరే ఎంతసేపు యెహోషువను చూసి ఒకడు అంటాడు, బాగానే ఉన్నది, మంచి పర్సనాలిటీ సార్ అంటాడు ఒకడు. ఏం పర్సనాలిటీ సార్, బట్టలని మురికి చేసుకున్నాడు అంటాడు ఒకడు. పాపం తలకాయ దించుకున్నాడండి, ఏదో తప్పు చేసినట్టు ఉంది అంటాడు ఒకడు. అరే పిచ్చి మొఖాలు,
వాడు ఏం చేశాడో, ఎందుకు చేశాడో, ఎందుకైందో, వీడికి సంబంధం ఏంటి, సైతాన్ని ఎందుకు వచ్చాడు, ఇదన్నీ నీకు అర్థం కావాలంటే ఇప్పుడు ఈ రాతిని తేరి చూడుడి. ఆ రాతిని అందరికీ తేరి చూసేటట్టు చూపించడమే మనము చేస్తున్న సువార్త ప్రకటన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా, ఆయన చెక్కబడుతున్నాడు యుగ యుగాలు యుగ యుగాలు. ఇప్పుడు జస్ట్ 6000 ఏండ్లు మన యుగం నడుస్తుంది. అయితే ఇది విశ్వ చరిత్రకు ప్రారంభం కాదు. ఇటువంటి యుగాలు ఎన్ని వందలో వేలో జరిగిపోయినాయి, ఎన్నో మహాయుగాలు జరిగిపోయినాయి. ఆ యుగములన్నిటిలో దేవుడు ఒక ఆయనను చెక్కుతా ఉన్నాడు. ఎవరాయన అంటే దేవుడు మొదట కనిన కుమారుడు. 2వ కీర్తన 7వ వచనం ప్రకారం, నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కని ఉన్నాను. ఆయన మీదనే ఈ లైఫ్ అంతా దేవుడు చేస్తున్నాడు. నిన్ను కన్నానన్నాడు 2వ కీర్తన 7వ వచనంలో. అతన్ని చెక్కుతున్నానన్నాడు జకరియా 3లో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రచండమైనటువంటి సబ్జెక్ట్ ఇది. నువ్వు ఎంతన్నా చదువుకో, మంచిదే, ఎడ్యుకేషన్ ఈజ్ గుడ్, వద్దని చెప్పటంలే. బట్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ సఫిషియంట్ ఫర్ యూ టు సిట్ ఆన్ ద థ్రోన్ ఆఫ్ హెవెన్ ఫర్ ఇటర్నిటీ. సమజ్గే బాత్. విద్య మంచిది, ధన సంపాదన మంచిది, సామాజికంగా ఒక అంతస్తులో ఉండటం మంచిది. కానీ నీ చదువు, నీ విద్యార్హతలు, నీ డబ్బు, నీ ఐశ్వర్యంతో వీటిని ఆసరా చేసుకొని నువ్వు పరలోకంలో సింహాసనం ఎక్కలేవు. ఆ సింహాసనం ఎక్కాలంటే నీకు అతని కథ తెలవాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. యు నో హిజ్ స్టోరీ అండ్ యూ కెన్ కన్స్ట్రక్ట్ యువర్ స్టోరీ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను ముగించేస్తాను, ఎక్కువ సమయం లేదు. ఆయన చెక్కబడుతున్నాడు అంటే దేవుని కుమారుడు ముందు దేవుని నోట్లో నుండి పుట్టాడు. ఏమండి, నేడు నేను నిన్ను కని ఉన్నాను అంటే ఎలా కన్నాడు? దేవుడు ఏమన్నా స్త్రీయా, ప్రసవేదన పడి కన్నాడా? ఆయన ఏ నర్సింగ్ పురుడు పోసుకున్నాడని ఇవన్నీ వెకిలి ప్రశ్నలు అడుగుతారు ఎవరి బుద్ధిహీనులు. దేవుడు కనాలంటే మరి దేవునికి భార్య ఉందా, ఆయనకి పిల్లనిచ్చిన మామెవుడు, ఇవన్నీ నాన్ సెన్స్ మాట్లాడతారు. దేవునికి భార్య లేదు, భార్య అవసరం లేదు. పెళ్ళైన వాళ్ళే చాలామంది జ్ఞానోదయమే, నాకు భార్య అక్కర్లేదు అనుకుంటున్నారు. మరి సర్వజ్ఞాని దేవునికి భార్య ఎందుకంటే ఆయనకు ముందే తెలియదా? దేవుడు త్రికాల జ్ఞాని. మానవుడు అంటే పెళ్ళైన తర్వాత గ్రహిస్తాడు, అజ్ఞాని కాబట్టి. దేవుడు సర్వజ్ఞాని కనుక ఆయనకు పెళ్ళిగిళ్ళు అక్కర్లే. దేవునికి భార్య లేదు, అక్కర్లేదు. మరి ఎట్లా కంటాడు అంటే నువ్వు కనలేవురా, నువ్వు మనిషివి కాబట్టి. దేవుడు కనడానికి భార్య అక్కర్లేదు. ఆయన నోట్లో నుండి శబ్ద రూపములు తనలోని ఒక అంశను బయటికి తీశాడు. దేవుడు నోరావలించాడు, జుమ్ అని నాదం బయటకు వచ్చింది. అది ఆగదు. ఎందుకు ఆగదు? అప్పుడు గాలి లేదు. గాలి మీద ఆధారపడిన ధ్వని ఆగిపోతుంది, కానీ పంచభూతాలే లేవంటే గాలే లేనప్పుడు శబ్దం వచ్చింది. దేని మీద డిపెండెంట్ కాదు కనుక ఇది ఆగడం లేదు. ఆగకుండా ఆ మహా తేజో మండలములో సమీపించరాని తేజస్సులో తిరుగుతూనే ఉంది, జమ్మని తిరుగుతాను. ఎన్ని కోట్ల సంవత్సరాలు తెలియదు. అలా తిరిగి 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 తండ్రి అని దేవుడు అన్నాడు, శబ్ద రూపంలోనే ఉంటే నా భవిష్యత్ ప్రణాళికకి ఎలాగో ఉపయోగపడతావు, వ్యక్తివైపో. ఆ శబ్దం ఉన్నట్టుండి ద్రవీభవించి ఘనీభవించి ఒక వ్యక్తి రూపం దాల్చి తలకాయ, భుజాలు, మెడ, మొండ, కాళ్ళు మొత్తం ఒక పురుషాకారము ధరించి తండ్రి అనే దేవుని ముందు నిలబడ్డాడు.
అప్పుడు చెప్పాడు, నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కని ఉన్నాను, యు ఆర్ మై సన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనండి మనం నమ్మిన యేసు దేవుడు అంటే ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ తర్వాత అప్పటికి దేవదూతలు లేరు, పరలోకము లేదు, ఇంకా గ్రహమండలాలు లేవు, కాస్మాస్ ఏది లేదు. సిర్ఫ్ ఖుదా और उनका బేటా వాళ్ళే ఉన్నారు. ఆ తర్వాత ఎప్పటికో లూసిఫర్ను దేవుడు సృష్టించాడు. కనలేదు, సృష్టించాడు. నాలో నుంచి ఒకటి రమ్మని అనలే. లూసిఫర్ విషయంలో లేనివాడు ఒకడు పుట్టరా అంటే వాడు పుట్టాడు. దేవునిలో నుండి పుట్టినవాడు యేసు, దేవుని అంశ యేసు. దేవునితో సంబంధం లేకుండా శూన్యములో నుండి దేవుడు ఆజ్ఞాపించగా కలిగిన వాడు లూసిఫరు. వాడికి ఈయనకు ఉన్న ఘర్షణ ఈ ప్రపంచ విశ్వ చరిత్ర చదవండి, మీకు అర్థమవుతుంది. ఆ తర్వాత చాలామంది దేవదూతలు వచ్చారు. రకరకాల స్వర్గలోక నివాసులు, ఆకాశ నివాసులు, బోళ్ళంత చరిత్ర జరిగింది. కొన్ని కోట్ల సంవత్సరాల చరిత్ర జరిగింది. ఆ రోజుల్లో దేవుని జనితైక కుమారుడు సృష్టింపబడ్డ దేవదూతలతో వాళ్ళతో ఒకడుగా కలిసిపోయి చలామణి అయ్యి వాళ్ళతో వాళ్ళ ఫ్రెండ్ లాగా ప్రవర్తిస్తూ ఉండేవాడు. 45వ కీర్తన చూడండి దయచేసి, 7వ వచనం. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు, కావున నీ దేవుడే, దేవుడు నీ దేవుడే నీ చెలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో నిన్ను అభిషేకించాడు. ఎవరికంటే ఎక్కువగా? చెలికాండ్రు. ఎవరి చెలికాండ్రు? ఈ రాజుగారు ఉన్నాడు. ఒక రాజుగారు ఉన్నాడండి. 45వ కీర్తన 1వ వచనం. నేను రాజును గూర్చి రచించిన దానిని పలికెదను. ఎవరా రాజు? 2 నరుల కంటే నీవతి సుందరుడు అయి ఉన్నావు. నరులందరిలో అతి సుందరుడు కాదు, నరుల కంటే అంటే నరుడుగాడు, వేరే జాతికి చెందినవాడు. మనుషులందరికంటే నీవు చాలా సుందరుడవు, నీవు ఒక రాజువు అని ఇవన్నీ చెబుతూ రాజా, నీ దేవుడు నీ చెలికాండ్ర కంటే ఉన్నతముగా నిన్ను హెచ్చించడానికి ఆనంద తైలంతో అభిషేకించు. ఆనంద తైలముతో ఎందుకు అభిషేకించాడంటే, నీవు ఒక పని చేశావు. నువ్వు నీతిని ప్రేమించినావు, దుర్నీతిని. ఇదేదో జరిగింది గడిచిన విశ్వ చరిత్రలో. కోటాను కోట్ల ప్రపంచాలు సృష్టించబడిన తర్వాత విశ్వ సామ్రాజ్యం, కోట్ల ప్రపంచాలు దేవుడు నడిపిస్తూ ఉంటుండగా, దేవుని సింహాసనానికి అతి దగ్గరగా లూసిఫరు దేవునికి సేవలు అందిస్తూ ఉంటుండగా, కెరూబులు సెరాఫులు దేవుని ఆరాధిస్తుంటుండగా, దేవుని యొక్క ఒక రూపము పరలోక సింహాసనం మీద ప్రతిష్ఠించబడి ఉంటుండగా, అసలు దేవుడేమో సమీపించరాని తేజస్సులో తాను మాత్రమే నివసిస్తుంటుండగా, ఈ అద్వితీయ కుమారుడు ఎవ్వడు వెళ్ళలేని చోటికి ఆ వెలుగు మండలం లోపలికి వెళ్తుంటాడు, వస్తుంటాడు. ఎందుకంటే అందులో ఉన్న దేవునిలోని అంశ ఇతడు కదా, ఈయనకి ఇబ్బంది లేదు. వేరే వాడు వెళ్తే జాడించి కొడుతుంది, అది కరెంట్ షాక్ కొట్టినట్టు. అన్నయ్య వెళ్ళాడుగా నేను వెళ్తానని వేరే దేవదూత దగ్గరికి పోతే వాడు 10,000 మైళ్ళ దూరం ఉన్నప్పుడే విసిరి కొడుతుంది. వికర్షణ శక్తి, ఆకర్షణకు వ్యతిరేకం, రిపల్సివ్ ఫోర్స్. అమ్మో మనం వెళ్ళలేము రాని దానికి ఒక బోర్డు పెట్టేశారు, ఇది సమీపించరాని, ప్రవేశించరాని కాదు, సమీపించరాని. ప్రవేశించడం తర్వాత ముచ్చట, దగ్గరికే పోలేము అని పెట్టేశారు. మరి అందులోకి ఈయన వస్తున్నాడు, ఇంకా అర్థం కాలేదట్రా, అక్కడి నుంచి వచ్చినాడే మరి ఆయన.
అట్ట కుదురుతుంది, ఆయన కొడుకే నేను కొడుకునే కదా, ఇద్దరు ఈక్వల్ కదా అంటాడు ఈ పిచ్చోడు బుద్ధిహీనుడు. ఆ వివాదము జరుగుతూ ఉంటుండగా యేసయ్యకు కొంతమంది చెలికాండ్రు తయారయ్యారు. ఎవరు? ఫ్రెండ్స్ తయారయ్యారు. కొన్ని కోట్ల సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. కొన్ని పరీక్షలు పెట్టాడు తండ్రి అయిన దేవుడు, కొన్ని పరీక్షలు పెట్టాడు. అప్పుడు అందరికన్నా ఎక్కువగా ఈ జనితైక కుమారుడు నిరూపించుకున్నాడు. అందరికంటే ఎక్కువగా ఆయన నీతిని ప్రేమించాడు, అందరికంటే ఎక్కువగా దుర్నీతిని ద్వేషించాడు. కనుక నీకెందరో ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ వాళ్ళందరికంటే హయ్యర్ ప్లేస్ నీకు ఇస్తున్నానని ఆనంద తైలముతో అభిషేకించాడు. అప్పటికి ఆదాము లేడు, ఈ భూమి లేదు. గడిచిపోయిన విశ్వంలో జరిగిన చరిత్ర. అంటే అప్పుడే ఆయన పరీక్షలు ఎదుర్కొని దేవదూతల మధ్యలో శ్రేష్టమైన నామము పొందాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చూడండి దయచేసి. ఈ దినములంతమందు ఆయన తన కుమారుని ద్వారా మనతో మాట్లాడెను, సమస్తమునకు వారసునిగా నియమించెను. దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునయ్యుండి పాపముల విషయమై శుద్ధీకరణ తానే చేసి, ఇక్కడ జాగ్రత్తగా చూసి వినండి, గమనించారా? దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో అంత శ్రేష్ఠుడై. కొంచెం ఆగండి. ముందేమో నామము పొందాడట, శ్రేష్ఠ నామము పొందాడట. తరువాత ఆ పొందిన నామానికి క్వాలిఫై అయ్యాడు. ఇది అతని కథ. ముందేమో దేవదూతల కంటే పైనామం పొందాడు, శ్రేష్ఠ నామం పొందాడు. తర్వాత అంత నామానికి యోగ్యుడే అని అంత శ్రేష్ఠుడయి, యాక్చువల్లీ బికమింగ్ సచ్ అన్ ఎక్సలెంట్ పర్సనాలిటీ. హీ రిసీవ్డ్ అన్ ఎక్సలెంట్ నేమ్ అండ్ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ టు బి ఎక్సలెంట్, వర్ది ఆఫ్ ద నేమ్. అంటే ఎట్లా ప్రూవ్ చేసుకున్నాడు? నామమేమో ముందు దేవుడు పెట్టాడు, దేవదూతల కంటే శ్రేష్ఠుడే. ముందేమో నరుల కంటే సుందరుడు, మళ్ళీ దేవదూతల కంటే కూడా శ్రేష్ఠుడు. నామం వచ్చేసింది. మరి నామం ప్రూవ్ కావాలి కదా. ఒట్టిగా నువ్వంటే సరిపోయిందా? నువ్వంటే సరిపోయిందేంటి? ఆచరణలో చూపించాలి కదా. ఎన్నో పరీక్షలు జరిగినవి. అన్ని పరీక్షలలో ఈయన అంత శ్రేష్ఠుడుగా నిరూపించుకొని ఉన్నత లోకమందు దేవుని సింహాసనం మీద కూర్చున్నాడు. అది మన యేసు కథ, ఇది విశ్వ కథ. దీని మీద ఆధారపడి మన కథ నడవబోతోంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకే మాటికి మనం ఆయన దగ్గరికి వెళ్తాం. ఏ సమస్యకైనా, అప్పుల బాధ, జబ్బుల బాధ, సమాజంలో నిందలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, అన్నిటికీ ఆయన దగ్గర పోతాం. ఎందుకంటే ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ ద పాస్ట్ అండ్ ద హిస్టరీ ఆఫ్ ద సన్ ఆఫ్ గాడ్. దేవుని కుమారుని యొక్క చరిత్ర మీద ఆధారపడే ఈ సమస్త సమస్యల పరిష్కారం ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన చెక్కబడుచున్నాడు. చెక్కబడిన తర్వాత ఏమయ్యాడు? శిల్పకారుడయ్యాడు. ఏంటి? గడిచిన యుగాల్లో ఏం చేయడు? ఆ రాయి యొక్క చెక్కడము పని చేయవాడను. ఆయన కూడా కొన్ని విద్యలు నేర్చుకున్నాడు. ఆయనకు రావు, సర్వజ్ఞుడే, సర్వజ్ఞాని, కానీ ఆయనకు కొన్ని విద్యలు రావట. అది ఆయన కష్టపడి నేర్చుకున్నాడు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం మనం చూద్దాం. మనకు తెలిసిన చిరపరిచితమైన వచనం 8వ అధ్యాయం 5:8. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన ఏమి నేర్చుకున్నాడు? అంటే ముందు ఏమి రాదన్నమాట.
ఆయనకి ఎక్కడదండి లోబడే విద్య? అన్నిటికీ మూలకర్త. ఎవడైనా ఏమని చెప్తే చిత్తం సార్ అది అలాగేనండి, కాలు మొక్త బాంచాను అంటాడా? ఏంద్రా నువ్వు మాట్లాడేది? అసలు ఆయన వినడు, ఎవరి మాట వినడు. అయితే కష్టపడి చిత్తం తండ్రి అనేది నేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా కష్టపడ్డాడు, కష్టపడి లోబడేది ఆయన నేర్చుకున్నాడు. కానీ ఆయన విమోచించిన వాళ్ళు ఇంకా లోబడేది నేర్చుకోలేకపోతున్నారు. ఆ సింహాన్ని మించినటువంటి రోషం, పౌరుషం, పరాక్రమం కలిగిన విశ్వానికే సింహం ఆయనే చిత్తం తండ్రి అనడం నేర్చుకున్నాడు. కానీ పనికి మాలిన మట్టి పురుగులు తమ గర్వాన్ని విడిచిపెట్టలేకపోతున్నారు. వీడు మాట్లాడితే ఏమనుకున్నావు రా నేనంటే, అటు ఏమనుకోవాలరా? మనిషి అనుకున్నాను, పశువు అనుకోవాలా, నేను జంతువు అనుకోవాలా, ఏంటి అనుకునేది? అంత గొప్పలు చెప్పుకునేంత ఏం లేదు నీకు. ఈ రాత్రి నిద్రపోతావు, రేపు పొద్దున్న లేస్తావని గ్యారంటీ లేదు. ఉందా గ్యారంటీ? ఒకసారి నేను నిద్రపోతే MIG 877 మా పాస్టమ్మ గారు లేదు అప్పుడు, వాళ్ళు పుట్టింటికి పోయిందో ఏదో అయింది. నాకంతా ఊరంతా మంచం ఊరంతా ఉండాలి, నాకంత విశాలం కదా. 2 సింగిల్ కాట్స్ పెట్టి కొంచెం మంచిగా విశాలంగా, ఈ సింగిల్ కాట్లో నేను పడుకున్న అవతల అమ్మగారు లేరు, బాబుని తీసుకొని పోయిందాను. పొద్దున్న 5 గంటలకు ప్రార్థనకు లేచి చూస్తే అంత లావున్న పాము, 10 అడుగుల పాము ఇట్లా గుండ్రకు చుట్టుకొని ఆ బెడ్ మీద పడుకొని ఉంది. అది నా పక్కనండి, రాత్రంతా నా పెళ్ళంలోకి పడుకుంది. అది నాగుపాము, పడగ కూడా ఎత్తింది. అది వీషేపు నాగుపాము. బాబో ఎగిరి గంతేసి నేను వెళ్ళిపోయి, రండి నేను పాములను కొట్టేవాడు ఉంటే రమ్మంటే వచ్చి చంపారు. చంపిన తర్వాత మళ్ళీ దానికి అదొక సోది. అట్లా పాము చంపితే పాపం అట, అది కాటేస్తే పుణ్యం వస్తుంది ఉండదు. పాముని చంపొద్దు, దాన్ని మరి ఆ పాపం పోవాలంటే దాని నోట్లో రాగి నాణ్యం పెట్టి దాన్ని దహనం చేయాలంటే రాగి నాణ్యం ఎవరి దగ్గర ఉంది? ఎప్పుడు ఏ కాలం, నా చిన్నప్పుడు తాతల నాడు ఉండే, ఇప్పుడు ఎక్కడివి ఉంది? ఎవరి దగ్గర? ఆల్విన్ కాలనీలో ఉంది. రాగి పైసా పాతకాలం ఉంది. అది దాని 200 రూపాయలు తీసుకొని ఇచ్చాడు వాడు. ఒక పైసాని 200 కొనుక్కున్నాం, ఎందుకంటే పాపం పోవాలి కదా, ఇక్కడ ఇప్పుడు మరి పుణ్యం రావాలి కదా. తీసుకొచ్చి దాని నోట్లో పెట్టి అప్పుడు దాన్ని కాల్చారు. అప్పుడు అందరూ శాంతించి వెళ్ళిపోయారు. ఒకవేళ మీరు ఆలోచించండి, నేను దొరుకుతా ఉంటా ఇటు అటు అటు ఇటు ఇటు అటు బొంగరంలాగా, నా దుప్పటి దానికి తగిలి, నా కాలు దానికి తగిలి కోపం వచ్చి బుస్మని కాటేసింది అనుకో, ఇప్పుడు ఈ కూటం ఉంటుందా? ప్రణాళిక గ్రంథాలు ఉంటాయా? పడుకున్నామంటే పక్కన పాము వచ్చిందో తెలియదు, తేలు వచ్చిందో తెలియదు, శత్రువు వస్తాడో తెలియదు. అసంకల్పితంగా ఊపిరి పీలుస్తూ ఉంటాం, వదులుతూ ఉంటాం, ఎప్పుడు ఆగిపోద్దో తెలియదు. ఏమండి, మనము దేవుణ్ణి గూర్చి దూషించడం ఏంటి? అర్థం లేదు. దీన మనస్సు కలిగిన వారే జ్ఞానులు, వినయము గల వాళ్ళ దగ్గర జ్ఞానం ఉంటుందని చెప్పాడు సొలొమోను. దేవుని స్తోత్రం కలుగును గాక. నేర్చుకోవాలి, లోబడడం నేర్చుకోవాలి. దేవునిలోని ఒక అంశ అయినటువంటి నాదస్వరూపుడు శబ్దదైవం ప్రణవం ఆయన బయటికి వచ్చి కొన్ని కోట్ల సంవత్సరాల పాటు చెక్కబడి రక్షకుడయ్యినాడు. తర్వాత మన కొరకు ఆయన శిల్పకారుడయ్యినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ముందు జన్మ, ఏమండి, ఆది లేనివాడు, ఆరంభము లేనివాడు, జన్మ లేనివాడు,
అనేక రీతులుగా జన్మించుచున్నాడు అనుంది వేదములు. అజుడు, ఆయన పేరు అజుడు. అజుడు అంటే జన్మ లేనివాడు. ద్విజుడు అంటే 2 జన్మల వాడు. అజుడే ద్విజుడు. ఏమండి? ఎందుకంటే ఆయన పరలోకంలో ఒకసారి జన్మించాడు, భూమి మీద బెత్లెహేములో జన్మించి ద్విజుడయ్యినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనమందరం కూడా ప్రకృతి ధర్మం ప్రకారం అమ్మా నాన్నల కలయికతో మనం పుట్టాము. మొదటి జన్మ దేవుని సువార్తను విని, ఆయన వాక్యాన్ని విని నమ్మి బాప్తిస్మం పొందినప్పుడు రెండవ జన్మ ఎత్తి దేవుని కుటుంబంలో పుట్టి మనము కూడా ద్విజులమైనాము. బ్రాహ్మడు ఎవడంటే రెండోసారి పుట్టినవాడు. రెండోసారి పుట్టినవాడు ఎవడంటే క్రైస్తవుడు, ఇంకెవడు కాదు. మిగతా వాళ్ళందరూ ఒకేసారి పుట్టారు, పాపులుగా పుట్టారు. మేము పాపులుగానే పుట్టాం, కానీ సువార్త నమ్మడం ద్వారా, నమ్మి బాప్తిస్మం పొందడం ద్వారా రెండవసారి పుట్టానని చెప్పగలిగిన ఏకైక వ్యక్తి భూమి మీద క్రైస్తవుడు మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనమే ద్విజులం. బ్రాహ్మడు నన్ను ముట్టుకుంటే నేను శుద్ధి చేసుకోవాలి, నీళ్ళు చల్లుకోవాలి. ఏంటో నన్ను ముట్టుకుని ఒక్కసారి పుట్టినోడివి, పాప జన్మెత్తినావు, నేను రెండవ జన్మెత్తి పరిశుద్ధున్నయ్యాను, నన్ను ముట్టుకొని దూరం దూరం అనాలి. ఏదో దేవుని ప్రేమను బట్టి రారా వాక్యం వినని పిలుస్తుంటే ఇది మాదిగోళ్ళ మతం, మాకెందుకు సిగ్గు లేకుండా మళ్ళీ మాదిగావిని మీ అరుంధతీ దేవిని వశిష్ఠ మహర్షి ఎందుకు చేసుకున్నాడు? సిగ్గుశరం ఉందా నీకు? పిచ్చి పిచ్చిగా మాట్లాడి విశ్వనాథుని చరిత్రను విస్మరించకండి. విశ్వనాథుని చరిత్రే మేము చెబుతున్న క్రీస్తు సువార్త. విశ్వము యొక్క చరిత్ర, విశ్వనాథుని చరిత్ర, విశ్వ పౌరులందరి భవిష్యత్ చరిత్ర ఈనాడు క్రైస్తవుడు ప్రకటించే సువార్త. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఒక్క మాట చెప్పి ముగించేస్తాను. ఆయన చెక్కబడుచున్నాడు కాబట్టి మనం కూడా ఏం చేయాలి? చెక్కబడాలి. ఆ శిల్పకారుడు, పరమ తండ్రి శిల్పకారుడై యేసునాథుడిని చెక్కాడు. యేసునాథుడు రక్షకుడై, ఆయన శిల్పకారుడై మనందరిని కూడా ఆయన చెక్కుతున్నాడు. ఆ జ్ఞానము దయచేసి సామెతల గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం చూడండి దయచేసి. 8 చూడండి. జ్ఞానము ఘోషించుచున్నది. 9లో ఏంటి? జ్ఞానము 2 పనులు చేస్తుంది. జ్ఞానము ఘోషించుచున్నది 8:1లో జ్ఞానము నివాసము కట్టుకొని 7 స్తంభాలు 7 దీపస్తంభాలు. ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. బైబిల్కి అంతుద్దరి ఉన్నదానండి? ఉంటుందా? ఆకాశానికే అంతున్నదేమో కానీ బైబిల్కి అయితే అంతు లేదు. మీరు నన్ను మంచోడు కాదనండి, నన్ను అసహించుకోండి, ఏమన్నా చేయండి, కానీ నేను కోరేది ఒకటే, బైబిల్ని అయితే ప్రేమించండి, బైబిల్ని అయితే పరిశోధించండి, బైబిల్ని అధ్యయనం చేయండి. మీ బ్రతుకు ధన్యం అయిపోతుంది. రంజితో ఫిర్ మాట వదిలేసేయండి. దేవుని కృప వాడి మీద ఎట్టుంటే అట్లా జరుగుతుంది. కానీ వాక్యమును ప్రేమించండి, ధర్మశాస్త్రమును ప్రేమించండి, 66 గ్రంథాల బైబిల్ను ప్రేమించండి. ఏమండి? కొంతమంది ఈ మధ్య ఇంకా కొందరు తిక్కలోళ్ళు బయలుదేరి బుక్ ఆఫ్ ఎనోక్ బైబిల్ నుంచి నిషేధించారు. ఎందుకు? అందులో ఎన్నో రహస్యాలు ఉన్నాయి. ఇది పిండా కూడా ఏం కాదు. బైబిల్లో లేని వాటి ఎన్నో రహస్యాలు ఉంటే కథోలిక్ సంఘ పెద్దలు భయపడి అది బైబిల్లో లేకుండా తీసేశారు. వాళ్ళ గుట్టు బయట ఏంద్రా చెప్పు, ఏంది అది చెప్పు, ఏంటది గుట్టు? స్టూపిడ్ ఫెలో. బుక్ ఆఫ్ ఎనోక్ ఏందిరా? బుక్ ఆఫ్ ఎనోకు బాబెల్ గోపురం కంటే ముందున్నాడు. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న భాషలన్నీ బాబెల్ గోపురం నుంచి స్టార్ట్ అయినాయి. హనోకే కనుక బుక్ రాసి ఉంటే ఏ భాషలో రాయాలా? ఈ జాతులు భాషలు స్ప్లిట్ కాకముందు మానవ జాతి అంతా ఒక్క భాష ఒక్క పలుకు ఉండే కదా, ఆ భాషలో రాయాలి హనోక్. ఆ భాష ఇప్పుడు నీకు వచ్చా?
ఆ భాష రాదు. మరి ఎవరు రాశాడు ఇది బుక్ ఆఫ్ హెనోకు? హనోకు చెప్పాడని వాడు ఒకరికొకడు చెప్పుకొని మొన్న క్రీస్తుకు పూర్వం ఒక 1000 ఏళ్ళ ముందు ఎవడో రాశాడు. అది హనోకే రాయలా, రాస్తే ఆ లాంగ్వేజ్లో ఉండాలా. బాబెలు గోపురం తర్వాత వచ్చిన లాంగ్వేజ్లో హనోకు ఎట్లా రాస్తాడు? స్టూపిడ్ ఫెలో ఈడు మళ్ళీ ఏదో చెప్తాడు, అందుకే తీసి పారేశారు. బైబిల్లో నుంచి మన గుట్టు బయట పడుతుంది తీసేయడం కాదు. హనోకు బుక్ అంటున్నావు, హనోకు రాయడానికి ఇది గ్రీకు భాష, హెబ్రీ భాష బాబెలు గోపురం ముందు ఉన్నదా? బాబెలు గోపురం ముందు గ్రీక్ భాష ఉందా, లాటిన్ ఉందా, హీబ్రూ ఉందా? లేదు కదా. మరి ఎట్లా హనోకు రాశారు? స్టూపిడ్ ఫెలో తీసి పారే అన్నారు. దాన్ని వీడు పెద్ద ఏదో ఒకటి క్రియేట్ చేస్తాడు. బుక్ ఆఫ్ హెనోక్, మెనీ సీక్రెట్స్. కథోలిక్ పెద్దలు భయపడేది. నీ బంధం కాదు, ఏంద్ర భయపడేది? స్టూపిడ్ ఫెలో. ఇది చెప్పేవాడు చెప్తా ఉంటే చెవిలో కాలీఫ్లవర్ పెట్టుకొని, వినేవాడు కూడా ఇంకో కాలీఫ్లవర్ పెట్టుకొని వింటుంటాడు. వాడు చెవిలో పోయి వీడు చెవులు పోయి వెర్రి వెంగళప్పలు. ఇంటర్నెట్ నిండి చెత్త చాలా ఉంది. ఐసా కుజ్బీనయే. ప్రయోజనకరమైనది ఏది బైబిల్లో నుండి తీసే? పీటర్స్ గాస్పుల్ అని, మేరీస్ గాస్పుల్ అని, అవన్నీ అపోక్రిఫా, అప్రామాణికములు. ప్రామాణిక గ్రంథాలు 66 మాత్రమే. అవి ఇప్పుడు మన చేతిలో ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగునుగాక. యూజ్ఫుల్గా ఉండేది ఏది తీసేలా. 300 మంది నైసియా కౌన్సిల్ ఉపవాస ప్రార్థన చేసి నెలల తరబడి ప్రార్థన చేసి పరిశోధించి ఏది ప్రామాణికమో ఏది ప్రామాణికం కాదు తీసేశారు. అంతేగాని రాజకీయ కారణాలు, దొంగ వేషాలతో ఏం తీయలేదు బాబు. బైబిల్ పరిశుద్ధ గ్రంథం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనకు సంబంధించి బైబిల్లోని 66 పుస్తకాలే దేవుని వాక్యము, అంతే. అది ఆథెంటిక్ నంబర్. 6 కలిస్తే ఎంత అవుతుంది? మర్చిపోయారా బాబు? నీ బోధ దాటికి మేము ఎక్కాలే మర్చిపోయామన్నట్టుందా? 6 6 12. 12 కలిపితే మళ్ళీ ఏమవుతుంది? త్రిత్వదేవుని గూర్చిన సాక్ష్యం. అది అర్థమైందా? త్రిత్వదేవుని గూర్చిన సాక్ష్యం. 66 గ్రంథాలు కలిసి త్రియేక దేవుణ్ణి మనకు పరిచయం చేస్తున్నది. ఇది కంప్లీట్ నంబర్. 6 6 అంతే. మొదట 6 ఆదాము, రెండవ 6 ఆదాము 6వ దినం సృష్టింపబడ్డాడు. 6వ దినం యేసు కూడా 6లోకి వచ్చాడు. 7లో ఉన్నాడు, దేవునితో సమానంగా ఉన్నాడు. ఒక మెట్టు దిగి 6లోకి వచ్చాడు. ఒక 6 ఏమో పాపం చేసి నాశనం అయిపోతే ఇంకో 6 వచ్చి వాడిని రక్షించాడు. కథ కంప్లీట్ అయిపోయింది. ఆ పక్కన ఇంకెవడు లేడు, ఉండొద్దు, నేనే అంతం అన్నాడు. నేను ఆది అంతమునై కథ సమాప్తమైందని చెప్పినాక కాదు నేను కూడా ఉంటా అని ఇంకొక 6 వస్తాడు. అదే 666 సైతాను సంఖ్య. 66 పక్కన హంబి హాయ్ అని వస్తే అదే దయ్యం, అదే సైతాన్, అదే క్రూర మృగం. దాన్ని మన బందర్రావు గారు ఇది దేవుని సంఖ్య అంటారు. బైబిల్లో ఎక్కడి నుంచి ఎక్కడి మీద తూట చూడు. బైబిల్ ఏమో ఇది మృగము యొక్క సంఖ్య అని చెప్తే బందర్రావు శిష్యులందరూ ఇది దేవుని సంఖ్య అని చెప్తున్నారు. ఇక చూడండి ఎంత మేధావులు. నోరు మూసుకోరంటే కాస్త గౌరవం తగ్గుతుంది. బైబిల్ తేటగా చెబుతుంది ఈ సంఖ్య ఎవరు. దయచేసి 13వ అధ్యాయం 18వ వచనం. బుద్ధి గలవాడు అంటే జ్ఞానము గలవాడు మృగము యొక్క సంఖ్యను 660 ఇందులో అది మృగము యొక్క సంఖ్య. ఏమండి, ఆ సంఖ్యను ఎవడైనా నొసట వేసుకుంటే వాడు అగ్నిగంధకముల చేత రాత్రి మగళ్ళు బాధింపబడతాడు. దయచేసి 11వ వచనం. దాని ప్రతిమకు కానీ ఆ క్రూర మృగమునకు కానీ 14, 11 నమస్కారము చేయువారును దాని పేరు గల ముద్ర ఎవడైనా వేయించుకున్న ఎడల. ఈ ముద్రలో ఎవరి పేరుందట? 666 ముద్రలు ఎవరి పేరుందట? క్రూర మృగము యొక్క పేరుంది.
ఎవడైనా వేయించుకుంటే వాడు రాత్రి మగళ్ళు నెమ్మది లేని వారై ఉండరు. ఇప్పుడు బందర్రావు బోధ ప్రకారం దేవుని ముద్ర ఎవడైనా వేయించుకుంటే వాడు రాత్రి మగళ్ళు నెమ్మది లేని వాడై నరకంలో బాధపడును. ఇంతకన్నా సైతాన్ బోధ ఏముందండి? తెలియకపోతే తెలుసుకోవాలా. నేనే మేధావిని, ఇంకెవరికి బైబిల్ అర్థం కాలేదు, నాకు ఒక్కడికి అర్థమైందంటాడు ఆయన. ఏమర్థమైందంటే యాంటీక్రైస్ట్ నంబర్ దేవుని సంఖ్య అంటే యాంటీక్రైస్ట్ దేవుడు అన్నట్టే ఈయన. ప్రియులారా గమనించండి, 3 ఆరులు 3 ఆరులుగా కలిస్తే ఎంత అవుతుంది? 18. 3 ఆరులు 18. 18 మళ్ళీ కలిపితే ఏమవుతుంది? 9 అవుతుంది. 9 అనేది అల్టిమేట్ సింగిల్ యూనిట్ నంబర్. వాడేం చెప్పుకుంటాడంటే నేనే దేవుడు అనబడిన దానికంటే, పూజింపబడు దానంతటికంటే నేనే ఉన్నతమైన వాడనని తన్ను తాను హెచ్చించుకుంటాడు కదా. వాని స్వభావం అది. వాని పేరు అంటే స్వభావం, వాని పేరు గల సంఖ్య ఐఎమ్ ద అల్టిమేట్ గాడ్ అనేది అందులో ఉందన్నమాట. జ్ఞానము గలవాడు సంఖ్యను లెక్కించని. 66 ఏమో దైవ గ్రంథం, ఇంకొక 6 వస్తే అది సాతాను కొడుకు యొక్క సంఖ్య. వచ్చేవాడు నేనే అల్టిమేట్ గాడ్ అంటాడు. అది దేవుని సంఖ్య కాదు, సైతాను సంఖ్య. సైతాను కొడుకు వచ్చి యేసు ఆఖరివాడు కాదు, నేను ఆఖరివాడిని అంటాడు అనే మీనింగ్ ఉన్నటువంటిది 3 ఆర్ల ముద్ర. ప్రియులారా, రాబోయే దినాలలో మనకందరికీ మన విశ్వాసానికి కఠిన పరీక్ష రాబోతుంది. ఈ కఠోరమైన పరీక్షలో మనం నెగ్గాలంటే ముందు మనము తానే చెక్కబడిన శిల్పకారుని చేతిలో మనం చెక్కబడాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అర్థమైందా? నీవు చెక్కబడితే నీవు కూడా ఇంకొకరిని చెక్కగలుగుతావు. నీవు మౌల్డ్ చేయబడితే నువ్వు ఇంకోటిని మళ్ళీ మౌల్డ్ చేయగలుగుతావు. మనం మారాలి, మనం చెక్కబడాలి, కొత్త రూపానికి రావాలి, మనస్సు మారి నూతనం కావాలి. ఆఖరి మాట చెప్పి ముగించి వేస్తాను ప్రియులారా. మన ప్రభువైన యేసు మనందరినీ ఒక మందిరంగా, ఒక నివాస గృహముగా కట్టుకున్నాడు. ఆ నివాస గృహానికి ఎన్ని స్తంభాలు ఉన్నాయి? 7 స్తంభములు. 7 దీపస్తంభముల మధ్యలో ఆయన సంచారం చేస్తున్నాడు. ఈ దీపస్తంభాలలోనికి వచ్చిన వాళ్ళ మీద ఆయన ఏం పని చేస్తున్నాడు? మళ్ళీ చెక్కడం పని. మళ్ళీ గనక క్రైస్తవ సమాజములోనికి మనం వచ్చామంటే ఎందుకొరకు వచ్చాం చెప్పండి? ఎందుకొరకు వచ్చాం? ఒట్టి పండగల కొరకు, ఏదో స్టార్లు పెట్టుకోవడానికి కాదు. ఇవన్నీ ఓకే, పండగలు చేసుకోండి, స్టార్లు పెట్టుకోండి, కొత్త బట్టలు కొనుక్కోండి, మీరు మంచిగా ఏమంటారు బిర్యానీలు తినండి. ఏ బట్టలు వేసుకున్నా ఒకటే, పాత బట్టలైనా ఒకటే, కొత్త బట్టలైనా ఒకటే. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం, అందుకని నేను చూడు సగం చేతులు షర్ట్ వేసుకున్నాం. అది చాలామంది నన్ను ఆశ్చర్యంగా చూస్తే ఏమైనా హాఫ్ హ్యాండ్స్ ఏంటంటే కొంచెమన్నా గుడ్డ మిగులుతుందని. సార్ మరి బీదరికంలో ఉన్నాము. మీరు ఫుల్ హ్యాండ్స్ అన్నీ వేసుకోండి, హాఫ్ హ్యాండ్స్ అన్నీ వేసుకోండి. బాధపడి కూడా వచ్చే వారం మళ్ళీ ఫుల్ హ్యాండ్స్ వేసుకుంటాను అనుకోండి. మీరు మంచి బట్టలు వేసుకోండి, మంచి భోజనాలు చేయండి, పండగలు చేయండి, కానీ ఇది మన జీవిత ధ్యేయము కాదు. ఈ పండగలకు, ఈ ఆచారాలకు మనకు నిత్యత్వంలో ఏమి లాభం ఉండదు. దేవుని ఇంటిలో జరుగుతున్న మెయిన్ యాక్టివిటీ, ప్రధానమైన కార్యక్రమం చెక్కబడుట. నీ అహాన్ని చంపుకోవాలి, నీ పాత రూపాన్ని పోగొట్టుకోవాలి, కొత్త రూపం స్వభావాన్ని, నవీన స్వభావం సంతరించుకోవాలి. లేకపోతే నువ్వు దేవుని ఇంట్లోకి వచ్చిన దానికి ప్రయోజనమే లేదు. నేను క్రైస్తవుణ్ణి, క్రైస్తవురాల్ని, నేనంత భక్తురా అని నువ్వు చెప్పుకునే దానికి అసలు లాభమే లేదు, అర్థమే లేదు, ప్రయోజనమే లేదు. వెన్ యూ హ్యావ్ కమ్ ఇన్ టు ద చర్చ్ ఆఫ్ గాడ్, యూ హ్యావ్ కమ్ ఇన్ టు
ద హౌస్ ఆఫ్ ది డివైన్ స్కల్ప్టర్. దేవలోకపు శిల్పకారుని గృహం ఇది. జ్ఞానము ఘోషించుచున్నది, జ్ఞానము నివాసాన్ని కట్టుకున్నది. ఆయన శిల్పకారుడిగా మారినటువంటి ఒక శిల్పం. ఒకప్పుడు ఆయన చెక్కబడ్డాడు, ఎన్నో పరీక్షలు నెగ్గి మనకు విమోచకుడైనాడు. ఎంత ఉన్నతమైన నామం పొందాడో అంత శ్రేష్టమైన స్థానం కూడా పొందుకొని ఇప్పుడు ఆయన ఇల్లు కట్టుకున్నాడు. ఇంటికి 7 స్తంభాలు ఉన్నాయి. 7 స్తంభాల్లో మనం అందరం ఉండి లోపలికి వచ్చారు కదరా, రండిరా చెక్కుతానంటే కొంచెం ఆగు, ఐఎమ్ బిజీ, స్టార్ పెట్టాలి ఇప్పుడు, కొంచెం ఆగా, ఏం నీగోలేందని ఆయననే అంటున్నాం మనం. రండిరా చెక్కుతానంటారు, ఆగు పోయి, ఇప్పుడు మాకు లెంట్ సీజను. అరే నేను చెక్కుతాను రా, నేను అభిషేకిస్తానడే, మా తాతలు అట్లా చెప్పలేదు. అభిషేకం జాన్తున్నాయి. మేము మొదటి నుంచి క్రిస్టియన్స్, నీకు తెలియదా? అదే మరి వచ్చిన ప్రాబ్లం. కనుక దేవుని ఇంట్లోకి వచ్చిన మనం ఒక ఉద్దేశంతో వచ్చాము. ఎందుకొరకు వచ్చాము? చెక్కబడుట కొరకు వచ్చాము. 7 నేత్రములు కలిగిన ఆ శిల్పముగా చెక్కబడి మనకు రక్షకుడై విమోచకుడై ఒక ఇల్లు కట్టుకొని ఒక కార్ఖానా పెట్టుకున్నాడు. చిన్న చిన్న రాళ్ళందరినీ చెక్కడానికి ఆయన పెట్టుకున్న ఫ్యాక్టరీ పేరు క్రైస్తవ సమాజం. నాస్తికులు, అజ్ఞానులు, మనోనేత్రాలు గుడ్డివైపోయిన వాళ్ళు, ఎన్ని విమర్శలైనా వాళ్ళు సంధించని, త్వరలోనే అబద్ధ క్రీస్తు ఏక ప్రపంచ ప్రభుత్వం వస్తుంది. అప్పుడు నాస్తికులు కానీ క్రీస్తు విరోధులు అందరూ నోళ్లు మూసుకుంటారు. క్రైస్తవుడే సింహములాగా స్వరమెత్తి గర్జిస్తాడు. ఆనాడు నాస్తికుని వాయిస్ వినబడదు, ఏ మతస్థుల వాయిస్ వినబడదు. క్రైస్తవుని స్వరమే ప్రపంచంలో మారుమోగుతుంది. ఆ సైన్యంలో నువ్వు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి అయిన మా యేసయ్యా నీకు స్తోత్రాలు. నేటి దినమున మీరు పంపిన మీ శుభవర్తమానము కొరకు నీకు స్తోత్రాలు. అసలు మేమేమిటో, మా బ్రతుకు పరమార్థం ఏమిటో, ప్రయోజనం ఏమిటో, గురి ఏంటో, గమ్యం ఏంటో, మేము ప్రయాణించాల్సిన దిశ ఏమిటో మరచిపోయి క్రైస్తవులుగా జీవిస్తే మా బ్రతుకి అర్థమే లేదు. ప్రమాదం కూడా పొంచున్నదని నేర్పించిన కన్న తండ్రి, నువ్వు గొప్ప దేవుడు అయ్యా. మేము నిన్ను అర్థం చేసుకోలేము, కానీ నీవైతే మమ్మల్ని బాగా అర్థం చేసుకుంటావు కదా తండ్రి. నీ బలము, నీ శక్తి ఎంతో మాకు తెలియదు, కానీ మా బలహీనతలన్నీ నీకు తెలుసు. మా తెలివి తక్కువతనాన్ని క్షమించండి, మా బుద్ధిహీనతను క్షమించండి. నాస్తికుల మనోనేత్రాలు వెలిగించండి, సువార్త విరోధుల మనోనేత్రాలు వెలిగించండి. దేవా, నాకు కనబడుము తండ్రి, భూప్రపంచంలో అందరికీ కనబడమని ప్రార్థన చేస్తున్నాం. అందరితో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. జ్ఞానస్వరూపుడైన యేసు, నీవు నివాసము కట్టుకుంటూ 7 స్తంభాలు కలిగిన నివాసాన్ని కట్టుకుంటున్నందుకు నీకు స్తోత్రం. ఆ నివాసంలో మమ్మను ఉంచినందుకు నీకు స్తోత్రం. ఎందుకొరకు నీ ఇంట్లోకి తెచ్చుకున్నావో ఆ ఉద్దేశం మాలో నెరవేర్చండి. ప్రతి ఒక్కరిని మండుచున్న దివిటీలుగా, వాక్యాగ్నితో మండుచున్న గుండెలతో ఈ లోకంలోకి తీసుకెళ్ళి ప్రకాశింపచేయండి. యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు సర్వజగద్రక్షకుడైన యేసునాథుని అనంత కృపయు పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాసం చేరి వచ్చిన మనకందరకు భూలోకమందున్న సకల భక్త కోటికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి పరమశిల్పకారుడైన యేసు చేతులు చెక్కబడే భాగ్యం అనుగ్రహించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమునికి జయము, ప్రభు యేసు రక్తమునికి జయం, ప్రభు యేసు నామమునకు సంపూర్ణ జయం కలుగునుగాక. ఆమెన్. దయచేసి అందరూ అలాగే కూర్చోండి. ఒక 5 నిమిషాలు బహుమతి ప్రదాన కార్యక్రమం హేమరాజ్ బేట